This conference will now be recorded. శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ 2వ తేదీ 2020 9వ రోజు అష్టావక్ర గీత 9వ ప్రకరణం ప్రారంభం. నిన్న 8వ ప్రకరణంలో లాస్ట్ శ్లోకం దాకా తాత్పర్యం ఒకసారి చదువుతానండి. బంధ మోక్ష వ్యవస్థా చతుష్టకంలో 5వ శ్లోకం 4వ శ్లోకం లాస్ట్ శ్లోకం నిన్న చదువుకుంది మరొకసారి. ఎంతవరకు జీవులకు దుష్టముకు అహంకారముతో సంబంధం ఉన్నదో అంతవరకు ముక్తి లేశమాత్రమైనను అతనికి ప్రాప్తించదు. సరే, అంటే అహంకారంతో కొంతైనా సంబంధం ఉన్నా సరే ఆయనకి ముక్తి ప్రాప్తించదు. అదే విషయమును దృఢపరచుచూ ఉన్నారు. శరీరాదులతో అహంకార ధ్యాస చేయుచూ ఉన్నంత వరకు జీవుడు శరీరాదులతో అహంకార ధ్యాస చేయుచూ ఉన్నంత వరకు జీవుడు ఒక్కొప్పుడు ముక్తుడు కాచాలడు. అంటే అహంకారం ఉన్నంత వరకు ముక్తి అనేది లేసమాత్రమైన అహంకారం ఉన్నంత వరకు ఆయన ముక్తి పొందలేడు. అందుకే నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేసి అంటే లేసమాత్రంగా ఆయన ఇంకా నేను నా అనే గొప్పతనం, కర్తృత్వాభిమానం ఇవన్నీ ఉన్నంత వరకు ఏ మాత్రం ఉన్నా సరే ముక్తిని పొందలేరు. అహంకార ధ్యాస నివృత్తి అయిన వెంటనే పరిశ్రమ లేకనే అదే చూడండి, అక్కడ పాయింట్ ఏంటంటే అహంకార ధ్యాస నివృత్తి అయిన వెంటనే, తర్వాత విషయ వాసనలు వికల్పాలు పోయిన వెంటనే ఏమాత్రం పరిశ్రమ చేయక్కర్లే. ఎందుకంటే అది ఆల్రెడీ అక్కడ ఉన్నదే. అది పొందడానికి ఏమి పరిశ్రమ చేయక్కర్లే. మనం చేయాల్సిన పరిశ్రమ అంతా ఇవన్నీ తొలగించుకోవడానికి. నిత్యంగా అనంతంగా ఉన్న ఆత్మతత్వం ఎప్పుడు ఉన్నది అక్కడే. కానీ అంటే ఏమాత్రము పరిశ్రమ చేయక్కర్లేదు అంటున్నారు. దాన్ని పొందడానికి ఏమి పరిశ్రమ చేయక్కర్లే, అడ్లన్నీ తొలగించుకోవడానికి మనం చేయాల్సిన పరిశ్రమ. నేను ఈ టాపిక్ మీద అయింది కదా చంద్రశేఖర్ గారు, అర్థమైందా? ఏ రకమైన పరిశ్రమ చేయకుండానే ఆత్మతత్వం పొందగలం. ఎప్పుడు శుద్ధమైనటువంటి శుద్ధ మనస్సు, అంటే ఏ రకమైనటువంటి వాసనలు లేకుండా, ఈ విషయ వస్తువుల మీద అనురాగము లేకుండా, అహంకారం మమకారాలు పూర్తిగా పోయినప్పుడు అక్కడ ఉన్నదే ఆత్మతత్వం. దాన్ని ఎక్కడి నుంచో తీసుకురాక్కర్లే, ఏ రకము పరిశ్రమ చేయక్కర్లేదన్నారు. అక్కడ పొందడానికి ఏ పరిశ్రమ చేయక్కర్లేదు, అది అహర్నిశలు ఉన్నదే, అక్కడే ఉంది. చదవండి. అహంకార ధ్యాస నివృత్తి అయిన వెంటనే పరిశ్రమ లేకనే అకర్తయు నభోక్తయునై ముక్తుడు అవుచూ ఉన్నాడు. అప్పుడు ఆయన కర్తృత్వాభిమానం లేదు, ఆయన భోక్తృత్వాభిమానం లేదు. కర్త కాడు, భోక్త కాదు, ఆయన ముక్తుడు అవుతాడు. ఇది నిన్న చెప్పుకున్న 8వ ప్రకరణం పూర్తయింది. ఈరోజు 9వ ప్రకరణము నిర్వేదాష్టకము. మొదట శిష్యుడు గురువునకు చెప్పిన అనుభవమును దృఢపరచుటకు ఇప్పుడు 8 శ్లోకములతో వైరాగ్యమును చూపించుచూ ఉన్నాడు. అంటే ఇంతకు ముందు చెప్పిన దాన్ని బాగా దృఢపరచడానికి గురువు గారు వైరాగ్యాన్ని చూపిస్తున్నారు. అష్టకం అంటే 8 శ్లోకాలు, 8 అని అర్థం.
మొదటి శ్లోకము. కృతాకృతే చ ద్వంద్వాని కదా శాంతాని కస్యవా ఏవం జ్ఞాత్వే హ నిర్వేదాద్భవ త్యాగపరో ప్రతి. ఇది నాకు కర్తవ్యము, ఇది నాకు అకర్తవ్యము అనుదానికే కృతాకృతము అని పేరు. అనగా అవశ్యము ఇది నాకు చేయదగినది, ఇది చేయదగదు అని ఈ రెండిటి యందును అభినివేశము బ్రాకెట్లో పట్టుదల కలిగి ఉండకము. అంటే ఇది నేను చెయ్యాల్సిన పని, ఇది నేను చెయ్యకూడని పని, నేను చెయ్యను, ఇది నా కర్తవ్యం, ఇది నా కర్తవ్యం కాదు అని అలాంటి విషయాల్లో గట్టి పట్టుదల ఉంచుకోకు. అక్కడ మళ్ళీ ఏంటండి, పట్టుదల పెట్టగానే నేనన్నది మొదలైపోతుంది. అంతవరకు నేనన్నది పోయిన స్థితిలో ఉన్న జనకుడికి, అంటే ముక్తి పొందిన జనకుడికి ఆయన మళ్ళీ చెప్తున్నాడు. అలాంటి భావన ఇక్కడ మన అందరం కూడా ఇప్పుడు ఈ సోకాల్డ్ లిటరేట్స్ అందరికీ ఉన్న భావనలు ఇవే. నేను అనుకున్నాను, ఇది నేను చేయాల్సిన పని, అలాంటివి గట్టిగా పెట్టుకోవద్దు అని ఆయన చెప్తున్నాడు. మరియు ద్వంద్వములకు సుఖ దుఃఖాల నుండి దూరుడు అగుము. ఏమవుము? దూరుడు, సుఖ దుఃఖ దూరంగా, దూరుడవు. అవునండి. అంటే ఈ ద్వంద్వాలైన సుఖ దుఃఖాల నుంచి దూరంగా ఉండు, అంటే ఈ సుఖ దుఃఖ అనుభూతుల నుంచి దూరంగా ఉండు. ఒకటి, ఇది కర్తృత్వం, ఇది కాదు, ఇది నేను చేయాల్సింది, చేయకూడదు, ఇలాంటివన్నిట్లో గట్టిగా ఉండొద్దు. తర్వాత సుఖ దుఃఖాలకి దూరంగా ఉండు అని చెప్తున్నారు. ఎందుకు అనగా ఈ రెండు ఎప్పుడును ఎవరికి శాంతిని కలుగజేయవు. అది ఈ సుఖ దుఃఖాలు ఎవరికి ఎప్పుడు కూడా శాంతిని ఇవ్వలేదు. అందుకని అంటే ఎంత మనం ముఖ్యులమైన ఏ పరిస్థితుల్లోని అందులో పడొద్దు అని ఆయన దానికి చెప్తున్నాడు అన్నమాట. అవి ఎవరికి శాంతిని కలిగించలేదు. ఇందువలన ఓ జనక మహారాజా, నీవు కృతాకృతాధికము త్యజించడం ద్వారా వైరాగ్యమును పొందుము. ఆగ్రహమును దేని యందును చూపకము. పట్టుదల పట్టుదల లేక హఠము అని రాసింది. పట్టుదల హఠము ఎందులో కూడా నువ్వు హఠం చూపెట్టద్దు, పట్టుదల గట్టిగా పెట్టుకో. ఇది చెయ్యాలి, చేయవలసిన కర్తవ్యం ఇది కాదు, అలాంటి వేటిల్లో కూడా నువ్వు హఠము పట్టుదల పెట్టుకోవద్దు. రెండో శ్లోకం తలక ముందు మాట. చిత్త ధర్మ త్యాగ రూపమగు వైరాగ్యము వేల కొద్ది జనుల్లో ఏ ఒక్కనికి మాత్రమో కలుగును అని చెప్పుచున్నాడు. చిత్త ధర్మ త్యాగ రూపము, చిత్త ధర్మ త్యాగ రూపం. చిత్త ధర్మాలన్నీ వదిలేసేటటువంటి వైరాగ్యం ఎవరో ఒకరికి ఎక్కడో ఒకరికి వస్తూ ఉంటుంది, అంటే అరుదుగా వస్తుంది. అది ప్రతి ఒక్కరికి అది వచ్చేసేది కాదు. చిత్త ధర్మ త్యాగం అంటే ఏంటి? మనసులో ఉన్నటువంటి అనుభూతులు, మనసులో ఉన్న సుఖ దుఃఖాలు, మనసులో ఉన్న రాగద్వేషాలు, అవన్నింటి యొక్క త్యాగము ఎవరికో కొద్ది మంది ఒక్కరిలో వస్తుంది అరుదుగా అని చెప్తున్నారు. అస్యాపి తాత కన్యస్య లోక చేష్టావలోకనాత్ జీవితేశ్చ
బుభుక్షా చ బుభుత్వోపశమం గత. ఓ జనక, వేల కొలది జనులలో భాగ్యవంతుడుగు ఏ ఒక్కనికో మనసునందు వైరాగ్యము ఉత్పన్నమగుచూ ఉన్నది. తర్వాత లైన్ మళ్ళీ కొంచెం పెద్దగా ఉంది. అంటే మళ్ళీ అదే విషయం చెప్తున్నారు. ఈ జనంలో ఎన్నో వేల కోట్ల జనంలో ఒకళ్ళెక్కడో వైరాగ్యం అనేది ఉత్పన్నం అవుతుంది. అట్టి వానికి జీవించటయందు కాని భోగించటయందు కాని కోరిక నశించిపోవచ్చు ఉన్నది. కోపించుటేందా? కోరిక నశించిపోవచ్చు ఉన్నది. దానికి ముందు జీవించటయందు కాని భోగించటయందు కాని. భోగించుట అదేనా? అది జీవించడంలో గాని భోగించడంలో గాని అట్లాంటి వాటికి అంటే ఆయనకి జీవించాలని భోగాలని అనుభవించాలని అనే కోరిక పూర్తిగా నశించిపోతుంది. ఎవరికైతే వైరాగ్యం పూర్తిగా వచ్చేసిందో అటువంటి వానికి అంటే చిత్తధర్మ వైరాగ్యం అంటున్నారు. ఇవన్నీ చిత్తధర్మాలు, భోగించాలని జీవించాలని సుఖపడాలని ఇవన్నీ ఆయనలో పూర్తిగా నశిస్తాయి. అంటే భోక్తృత్వము లేదు, భోక్త అంటే ఇవి అనుభవించాలి అవి అనుభవించాలన్న కోరికనే భోగించడం అంటాం. ఎందుకు అనగా ప్రాపంచిక భోగములందు ఏహ్యము దోష దృష్టియే కదా వైరాగ్యము. ప్రపంచములో ఉత్పత్తి వినాశనములు గల ప్రతి వస్తువునందును దోషము ఉండనే ఉన్నది. భార్య, బిడ్డలు, ధనము, శరీరము మొదలగునవి ప్రీతిపాత్రములే ఉన్నవి. అది అంటే భార్య, బిడ్డలు, శరీరం ఇవన్నీ మనకి చాలా ఇష్టం. కానీ ఇంకా ప్రపంచంలో ఇతర అన్నీ కూడా దోషభూయిష్టంగానే ఉన్నాయి. అందుకనే ఆయన భోగించాలని ఎందుకు ఉండదంటే అన్ని దోషంతోటే ఉంటున్నాయి. దాంట్లో ఏమీ లేదన్నది పూర్తిగా ఆ దోషాలన్నీ తెలిసిపోయి అందువల్ల అతనికి స్థిరమైన చిత్తం వచ్చేసింది, స్థిరమైన వైరాగ్యం. అటువంటి వానికి ఈ ప్రపంచ దోషాలన్నీ నిరంతరం కనిపిస్తూనే ఉన్నాయి. జగత్తులో ఉన్న దోష దృష్టి అంటే దోషాలతో కూడి ఉంది జగత్తు సమస్తము అని. భార్య, బిడ్డలు, ధనము, శరీరము మొదలగునవి ప్రీతిపాత్రములై ఉన్నవి. వారలను సుఖపెట్టవలనని తద్వారా సుఖపడవలనని పురుషుడు అనేక అనర్థములను చేయుచూ ఉన్నాడు. మరియు వీరందరూ జీవునికి బంధ కారణములై ఉన్నారు. భార్య, బిడ్డలు వీళ్ళందరినీ సుఖపెట్టాలి అని ఎన్నో అనర్థమైన పనులు చేస్తూ ఉంటాడు. అసలు ఒక రకంగా భార్య, బిడ్డలు, ధనము ఇవన్నీ కూడా జీవుడికి ఏమో ఎంతో అంటే అనర్థాన్నే తెస్తున్నాయి, ఏ రకమైన ఉపకారాన్ని చేయటం లేదు. మరియు వీరందరూ జీవునికి బంధ కారణములై ఉన్నారు. అది అనర్థం అంటే అదే బంధం తెచ్చి పెడుతున్నారు అన్నమాట జీవునికి. ఇందువలన వీటి యందు వైరాగ్యము కలగకుండా పురుషుడు ఒక్కప్పుడును ముక్తిని పొందజాలడు. అదే అండి, వీటన్నిటిలోని వైరాగ్యం పొందకుండా ఉంటే ఏ పురుషుడు కూడా, ఏ వ్యక్తి అని వైరాగ్యం అన్నది ఆయనకి రాదు, ముక్తి అన్నది రాదు. అంటే ఈ భార్య, బిడ్డలు, ధనము మొదలైన అన్నిటిలోని ఆయనకి దాంట్లో దోషం ఉన్నాయని తెలుసుకుని పూర్తిగా వాళ్ళని సుఖపెట్టాలి, ఇంకోటి వీళ్ళు నా వాళ్ళు అనే తత్పర అంతా వదిలేసిన వ్యక్తికే ముక్తి అన్నది సంభవం. లేని వ్యక్తికి అది రాదు. ఈ హేతువు వలన ప్రాపంచిక విషయములందు దోష దృష్టిని కలిగి ఉండుటంతయో అవసరము. ఇది మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నాం.
ప్రాపంచిక విషయాల్లో దోషం ఉంది అన్న దృష్టినే దోష దృష్టి అంటాం. అందుకని ప్రాపంచిక విషయాల్లో దోష దృష్టి కలిగి ఉండడం అనేది చాలా అవసరం. అంటే ఏ ప్రాపంచిక విషయంలోని కూడా పూర్తి సుఖం లేదు, కొంత సుఖానుభూతి అయ్యాక దాంట్లో దోషాలు ఉంటాయి. ఇలాగా ఏ దోషము లేనిది ఏదీ లేదు. అందుకని మనం దృఢ నిశ్చయంతో ప్రాపంచిక సుఖాలన్నీ దోష దృష్టి అంటే దోషాలతో ఉన్నాయి అనే దృష్టిని కలిగి ఉండడమే వైరాగ్యానికి చాలా ముఖ్యమైన విషయం. యోగ వాసిష్టమునందు కూడా చెప్పబడినది. నువ్వు సైడ్ బై సైడ్ చదువుతున్నాం కనుక యోగ వాసిష్టంలో కూడా చెప్పబడింది. గర్భే దుర్గంధ భూయిష్టే జఠరాగ్ని ప్రదీపితే దుఃఖం మయాప్తం యతస్మాత్కనీయ కుంభిపాకజం. గొప్ప దుర్గంధ భూయిష్టమును జఠరాగ్ని ప్రదీప్తము అగు మాతృగర్భమునందు జీవుడు పడిన దుఃఖమున కంటే కుంభీపాక నరక యాతన కూడా తక్కువే. అంటే మన జ్ఞాపకం ఉండదు కానీ ఆ తల్లి గర్భంలో దుర్గంధ పూరితంగా ఉండి జఠరాగ్ని తోటి నిండి ఉంటుంది కదా, అటువంటి గర్భంలో ఆ జీవుడు పడిన బాధ కుంభీపాక నరకంలో బాధ కంటే తక్కువేంట. అంటే చాలా బాధపడతాడు అనమాట. ఇట్లు గర్భోపనిషత్తునందు కూడా గర్భ దుఃఖము వర్ణింపబడినది. గర్భోపనిషత్తు అనేది ఒకటి ఉందన్నమాట. అందులో ఈ గర్భ దుఃఖం గర్భస్థ శిశువు యొక్క దుఃఖం అంతా వర్ణించబడింది. జీవుడు దుర్భమగు గర్భ దుఃఖమును అనుభవించు కాలమున ఓ ప్రభు, ఈసారి జన్మలో నేను తప్పక జ్ఞాన సాధనలను చేయగలను అని భగవంతుని ప్రార్థించును. కానీ జన్మించిన తరువాత జీవుడు మరల సంసార భోగముల యందే పడిపోవచ్చు, గర్భ దుఃఖమును మర్చిపోవచ్చు ఉన్నాడు. అది ఆ గర్భంలో ఉన్నంతసేపు ఆయన బాధ పడలేక ప్రభు నేను ఈసారి మాత్రం జ్ఞాన ప్రాప్తికే ప్రయత్నిస్తాను, దాంట్లోనే ఉంది అంటే ముక్తుందవుతాను అనుకుంటాడు. కానీ జన్మించాక ఆయన అవన్నీ మర్చిపోతాడు, మళ్ళీ సంసార బంధంలో పడిపోతున్నాడు. ఈ కారణము వలన మాటి మాటికి జనన మరణమును పొందుచూ ఉన్నాడు. అది ఎందుకు ఎప్పుడైతే బంధంలో పడిపోయాడో సంసార తాపత్రయంలో ఆయన తిరిగి తిరిగి జన్మని పొందుతున్నాడు. శివగీత యందు కూడా మరణ దుఃఖమును చూపించుచూ ఉన్నాడు. హా కాంతే హా ధనం పుత్రాః క్రందమావః సుదారుణం మండూక ఇవ సర్పేణ మృత్యునా గీర్యేత నరః. ప్రాణములను విడిచిపెట్టుచున్న సమయమునందు జీవుడు హా ప్రియురాలా, అయ్యో ధనమా ఏమని అంటాడు అంటే జీవుడు తర్వాత హా ప్రియురాలా, అయ్యో ధనమా, ఓ పుత్రులారా నన్ను మృత్యువు నుండి తప్పించుడు అని సర్పము వాత పడిన కప్పవలే భయంకరముగా అరచుచు మృత్యువు వాత పడిపోవచ్చు ఉన్నాడు. అదే విధంగా మృత్యువాత పడినటువంటి వ్యక్తి కూడా తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు అంటే తన కొడుకుల్ని, తన ప్రియురాల్ని, తన ధనాన్ని ప్రార్థన చేస్తాడు. నాకేమో నన్ను మృత్యువాత నుంచి తప్పించమని. దానికి ఎలా అయితే సర్పం నోట్లో కప్ప ఇంకా చనిపోవడానికి రెడీ, అది కూడా అలాగే ఎలా కొట్టుకుని తను ఎవరైనా తప్పిస్తే బాగుండని చూస్తుంది. అదే విధంగా ఆ జీవుడు అంటే మృత్యువాత పడినటువంటి జీవుడు ఈ విధంగా గట్టిగా తప్పిస్తూ ఉంటాడు, కానీ ఎవరు అతన్ని రక్షించలేరు. నమస్తే మేడం గారు, మీ మాట వినిపిస్తోంది కానీ కొంచెం స్లోగా వినిపిస్తోంది. ఓకే, ఇప్పుడు ఓకేనండి.
అయః పాసేన కాలస్య స్నేహ పాసేన బంధుభిః ఆత్మానం కృష్యమాణస్య న కల్వంతి క్షమించండి న కల్వస్తి పరాయణం. అనగా మరణకాలమునందు జీవుడు ఒక వంక యముని కాలపాసము చేతను ఇంకొక వంక సబంధువుల స్నేహపాసముల చేతను లాగబడుచు ఉన్నాడు. కానీ ఒకడు కూడా మృత్యువు నుంచి రక్షించుటకు సమర్థుడు కాజాలడు. అది అంటే మృత్యువు వచ్చినప్పుడు, మృత్యువు బాధ పడిన వ్యక్తి ఒకవైపు యముని యొక్క పాసం అంటే యమధర్మరాజు వచ్చి అని భటులు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మరొక వైపు ఏంటంటే వీళ్ళందరినీ వదిలేయాలి, ఈ భార్యాపుత్రాదులు తన సంపాదించిన ఆస్తులు ధనము ఇవన్నీ రెండు వైపులా ఆయనకి లాగబడుతూ ఉంటాడు. అంటే అక్కడ అతనికి చూసారా, ఇది తెలిసాక అదేదో మొదటే మనం ఆ బాధల నుంచి అంటే ఆ బంధాల నుంచి తప్పించేసుకుంటే ఇందులో ఏమి లేదన్న విషయం మనం మృత్యు రాకముందే, అందుకనే నరసింహ శతకంలో కూడా చెప్తారు కదా, ఆ కఫంతో నిండిపోయి నాకు శరీరం అంతా బాధాకరంగా ఉన్నప్పుడు నీ నామం నేను జపించగలను లేదో ఇప్పుడు జపించేస్తాను అంటాడు. అలాగా ఆ సమయంలో ఆయనకి భగవత్స్మరణ కంటే ఈ మోహాలు ఎక్కువైపోతాయి కనుక అయ్యో ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నానే అన్న బాధ, అవతలేమో మృత్యు వచ్చేస్తున్నదని, ఆ రెండింటి మధ్యలో ఆయన రెండు రకాలైనటువంటివి వాసాలు ఆయన బంధిస్తాయి. అంటే రెండింటితో బాధపడుతూ ఉంటాడు. యా మాత సా పునర్భార్య యా భార్య జననీ హిసా యః పితా స పునః పుత్రో యః పుత్రస్య పునః పితా. పూర్వజన్మమునందు తల్లియే పుత్ర ప్రేమ కారణమున ఉత్తర జన్మనందు భార్య అగుచు ఉన్నది. పూర్వజన్మమునందు తండ్రి అగువాడు ఉత్తర జన్మమునందు కొడుకు అగుచు ఉన్నాడు. పుత్రుడే తండ్రి అగుచు ఉన్నాడు. ఇక్కడికి శ్లోకం తాలూకా తాత్పర్యం పూర్తయిందండి. అది ఇది కూడా పాయింట్. అంటే గత జన్మలో తల్లి ఈ జన్మలో భార్య అవచ్చు, అలాగే గత జన్మలో తండ్రి తర్వాత జన్మలో కొడుకు అవుతాడు. ఎందుకంటే తండ్రి అక్కడ చేస్తాడు కదా, అంటే ఆ రుణం తీర్చుకోవడానికి మోహం వల్ల మరొక దాని వల్ల ఆయన తిరిగి ఆయన కొడుకుగా కూడా పుడుతూ ఉంటాడు. ఇలాగా ఎవరు తల్లి ఎవరు తండ్రి, ఎవరు బిడ్డడు ఎవరు పత్ని, ఇవన్నీ మనం అంటే అందుకే కదా అర్జునుడు తన కొడుకు చనిపోయాక కృష్ణుని అడుగుతాడు, ఒక్కసారి నాకు అభిమన్యుడి దగ్గరికి తీసుకెళ్ళమని. అప్పుడు వద్దంటున్నా ఆయన వినకపోతే తీసుకువెళ్తాను. అంటే అభిమన్యుడితో చెప్తాడు, నేను నీ తండ్రిని. అంటే నువ్వు ఏ జన్మలో తండ్రివి నాకు, నువ్వు ఎవడివి అని మొదట అడిగి నువ్వు ఏ జన్మలో నాకు తండ్రివి, నాకు ఎన్నో జన్మలు గడిచాయి కదా అని అడుగుతాడు. అంటే ఇవన్నీ మనం పెట్టుకున్న బంధాలు కానీ నిజంగా ఏమీ లేవు. అంటే అసలు ఎవరికి ఎవరు కాదండి. అది నిజంగా మనం పూర్తిగా అర్థం చేసుకుని జీవిస్తే ఇంకా హాయిగా నిజమైన ప్రేమ ఉంటుంది. మోహం లేనిది ప్రేమ. ఆ ప్రేమలో పక్షపాతం లేదు, మోహం లేని ప్రేమ ఉంటుంది. లేకపోతే మోహం వల్ల ప్రేమిస్తున్నాం అనుకుని వాళ్ళని బాధలే పెడతాం. అందుకని ఎవరికి ఎవరు పుట్టారు, పుట్టినంత మాత్రంలో నా వాళ్ళు అనుకోవడం వాళ్ళ సంస్కారాలను మనకు కననే లేదు. అలాగే వాళ్ళకేమో సమస్తం వాళ్లే ముఖ్యమని జీవించి ఇతరులందరినీ హింసాత్మకమైన ప్రవృత్తితో పరాయి వాళ్ళగా చూస్తూ ఉంటాం. ఇదంతా మనం నా అనే అజ్ఞానంలోంచే వచ్చింది. ఎవరు నా వారు కాదు అని అనుకుంటే ఇప్పుడు అందరూ నా వారే, నా వాళ్ళు కాని వాళ్ళు ఎవళ్ళు అలా అంటే పరాయి వాళ్ళు ఎవరున్నారు నాకు అని ఈ విధమైనవన్నీ మనం ముందే వదులుకుంటే అంటే ఈ జ్ఞానంతో అవి మనం సుఖపడతాం, మంచి జీవితం గడుపుతాం, ధర్మపరమైన జీవితాన్ని గడుపుతాం. చదువు
నెక్స్ట్ శ్లోకం ఇందులోనే శ్లోకం. ఏకో యదా వ్రజతి కర్మ పురస్సరోయం విశ్రామ వృక్ష సదృశః ఖలు జీవలోకః సాయం సాయం వాసవృక్షం సమేతః ప్రాతస్థేత తేన ప్రయాంతి. సాయంకాలం ఒకసరికి ఎక్కడెక్కడి నుండియో ఎగిరి వచ్చి పక్షులు రాత్రి ఎంతయు విశ్రాంతి కొరకు ఒకే వృక్షమునందు గుమికూడుచు మరల తెల్లబారగానే అటు ఇటు ఎగిరిపోవునట్లు ఈ సంసార రూప వృక్షమునందు జీవులు కర్మవశులై ఒక చోట కూడి ప్రారబ్ధ కర్మానుభవము పూర్తి కాగానే మరల ఎవరికి వారు వేరే పోవుచూ ఉన్నారు. బాగుంది ఈ ఉదాహరణ. అంటే పగలంతా శ్రమించి వాటి యొక్క ఆహారం కోసం ఇటు అటు వెళ్ళిపోయిన పక్షులన్నీ సాయంత్రం అవగానే సూర్యాస్తమయం సమయానికి ఆ చెట్టు మీదకి గుమికూడతాయి. మళ్ళీ పొద్దున్న అవగానే ఎవరి దారిని అవి వెళ్ళిపోతాయి. అలాగే ఈ సంసార వృక్షం అనే దాంట్లో మనందరం ప్రారంధవశంలో ఒక దగ్గరికి వస్తున్నాం. కానీ ఎవరి టైం అయినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నారండి, మనం అలాగా కలుస్తున్నాం, అలాగే విడిపోతూ ఉంటాం. బంధం అన్నది ఏర్పరచుకోవాల్సిన అవసరము లేదు అనేది ఇక్కడ చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పారు. అంతేకాని భార్య కాని బిడ్డలు కాని ధనము కాని ఏది వచ్చినప్పుడు వెంట తేలేదు, పోయినప్పుడు కూడా పోదు అని విచారించి వీటిపై ఎప్పుడు మోహము ఉంచకము. భార్య పుత్రులు ధనం ఇవన్నీ మనం పుట్టేటప్పుడు తెచ్చుకోలేదు, వెళ్ళేటప్పుడు కూడా మనతో అవి రావు అని గుర్తుపెట్టుకుని మనం వీటిపైన మోహాన్ని ఉంచకుండా జీవించాలి. అంటే మనం చేసేదే అది, ఆ మోహమే మనని బంధిస్తుంది. ఎంత బంధించినా మోహంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం వదులుకోలేకపోయి అలాగే జీవిస్తున్నాం. అందుకని జ్ఞానం వల్ల వైరాగ్యాన్ని తెచ్చుకుని ఏదో కలవాలని కలిసాం ఇక్కడ, అంతేగాని వాళ్ళకి నాకు ఏమీ సంపూర్ణమైనటువంటి సంబంధం ఏమీ లేదు, కలుస్తాం విడిపోతూ ఉంటాం అని తెలుసుకుని మనం జీవించితే అది చాలా బంధం లేని జీవితం అవుతుంది. నరస్య బంధనార్థాయ శృంఖలా స్త్రీ ప్రకీర్తత లోహబద్ధోపి ముచ్యేత స్త్రీ బద్ధోనైవ ముచ్యతే. పురుషునకు బంధహేతువైన స్త్రీని శృంఖములముగా వర్ణించిరి. ఇనుప గొలుసుల చేత బద్ధుడకు వాడు ఒకవేళ తప్పించుకొనవచ్చును, కానీ స్త్రీ స్నేహరూప పాశములచే బద్ధుడకు వాడు ఎప్పటికీ తప్పించుకొనజాలడు. అంత పవర్ఫుల్. అంటే అది మీకు అందరికీ బోధపరచవలసిన అవసరం లేదు, నేను ఒక మాట చెప్తాను. అంటే శృంఖలాల చేత బంధించబడిన వాడి కంటే స్త్రీ యొక్క స్నేహం చేత బంధించబడిన వాడి యొక్క శక్తి అంటే దానికే ఎక్కువ శక్తి ఉంది. శృంఖలాల చేత బంధించబడిన వాడినైనా తప్పించేసుకోవచ్చు, కానీ స్త్రీ స్నేహం చేత బంధించబడిన వాడిని ఆ శృంఖలం నుంచి తప్పించేది ఏది లేదు. అంత సులువు కాదనమాట, అంత కష్టమైనది అని చెప్పడానికి చెప్తున్నారంటే ఇది మనం ఇలాంటివన్నీ వివేకంతోనే ఈ వైరాగ్యాన్ని తెచ్చుకోవాలి. స్త్రీ పుత్రులు నా అనే భావన ఇవన్నిటినీ మనం విచారణతోటి నా అనే వాళ్ళు ఎవరు కాదు, నా శరీరానికి సంబంధించిన నా వాళ్ళు కాదు అని మనం నిరంతరంగా విచారణ చేత తప్పించుకోవాలి. ఎందుకంటే ఇది చాలా కష్టతరమైంది. అంత కష్టమో చెప్తున్నారు కదా, శృంఖలాలైనా
తప్పించుకోవచ్చు. అంటే ఏంటి, ఇనుప సంకెళ్ళ నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ దీని నుంచి తప్పించుకోవడం కష్టం. ఈ విషయమై ఒక దృష్టాంతం ఉన్నది. ఒక కథ చెప్తారండి ఇక్కడ. ఓకే. ఒక పిల్లవాడు బాల్యావస్థలోనే సన్యాసి అయ్యను. రాను రాను అతనికి యౌవనావస్థ కూడా ప్రాప్తించెను. ఒక దినము అతడు తీర్థయాత్రకై పోచూ ఉండగా దారిలో అతనికి ఎదురుగా కొందరు పెండ్లి వాళ్ళు ఎదురైరి. ఆ సన్యాసి నిలవబడి ఇది ఏమి అని అడిగాను. దానికి ఇది వివాహపు సన్నాహమని, ఆ గుర్రమ మీద ఉన్న కుర్రవానికి ఒక అమ్మాయితో వివాహం అగునని వారు చెప్పారు. అయితే అప్పుడు ఏమగును అని సన్యాసి అడిగాను. పెండ్లి అయిన తరువాత ఇతని భార్య ఇంటికి రాగానే ఇద్దరికి విషయానందము కలుగును. తరువాత ఆమెకు పిల్లలు పుట్టుదురు అని వారు చెప్పగా విని సన్యాసి తన దారిని తాని పోయెను. అంటే ఒక అతను చిన్న వయసులోనే బాల్యావస్థలోనే సన్యాసం స్వీకరించాడు. ఆయనకి యుక్త వయస్సు వచ్చింది. ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉంటే ఆయనకి పెళ్లి వారి యొక్క ఉత్సవం కనబడింది. ఆయన అడుగుతున్నాడు ఇది ఏమిటి అని. అంటే వాళ్ళు చెప్పారు ఇది వివాహము. అంటే వివాహం అయితే ఏమిటి అనగానే ఒక స్త్రీతోటి ఆయనకి వివాహం అవుతుంది. అయితే ఏమిటి అని అంటే అప్పుడు చెప్తాడు అనమాట. తర్వాత ఆ స్త్రీతో ఆనందాన్ని అనుభవించాక వీళ్ళకి పిల్లలు పుడతారు అని, పుత్రులు అని చెప్తున్నాడు. అది వినేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. త్రోవలో అలసట చేత ఆ సన్యాసి త్రోవలో అలసట చేత ఒక నూతి. అవునండి, మళ్ళీ చదువుతున్నాను మళ్ళీగా. అర్థమైంది. వృక్షం కింద ఉన్న ఒక నూతి గోడపై నిద్రపోయాను. అంటే అతడు తనకు ఒక స్త్రీతో పెళ్లి అయినట్లు, ఆమె తనతో కూడా ఒకే మంచంపై పడుకున్నట్లు ఆమె కొంచెము జరగండి అని చెప్పగా విని తాను కొంచెము వెనుకకు జరుగుటకు ప్రయత్నించేసరికి అతడు ఆ నూతిలో పడిపోయాను. ఆ శబ్దము విని పరిసర ప్రాంతీయులు పరిగెత్తుకుని వచ్చి ఎవరు నిన్ను నూతిలో పడద్రోసితిరి అని ప్రశ్నించారు. మనం చెప్పుకున్న దృష్టాంతలాగే ఉంది. అప్పుడు అతడు అయ్యా స్వప్న స్త్రీయే నన్ను ఈ నూతిలో పడద్రోసినది. ఇక నిజమైన స్త్రీ పురుషులను ఎట్టి దుర్దశల పాలు చేయునో ఎవరు చెప్పగలరు అని అనేను. అంటే ఆయన ఆ చెట్టు కింద ఉన్న నూతి మీద పడుకున్నాడు, విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన అప్పుడే చూసినటువంటి విషయం ఉంది కదా, విన్నాడు కదా. తను కూడా ఒక స్త్రీతో కలిసి ఉన్నట్టుగా, ఒక మంచం మీద పడుకున్నట్టుగా ఆ కథలో మనం విన్న దాంట్లో ఏంటంటే ఒక పుత్రుడు కలిగాడు మరొక పుత్రుడు కలిగాడు మరికొంచెం జరుగుతాం అలాగా. అంటే తను జరిగి చూపెట్టాడు. ఇక్కడ కలగలేదు. ఒక పుత్రుడు కలిగితే ఏం చేస్తారని అడుగుతుంది ఆవిడ. అంటే జరుగుతాను కొంచెం అంటాడు. అలాగా ఇప్పుడు ఏంటంటున్నాడంటే తన పక్కనే ఆవిడేమో కొంచెం జరగమని అంటే ఈయన కొంచెం జరుగుతూ ఉంటాడు. అలాగే మరి కొంచెం జరిగేసరికల్లా ఆయన నూతిలో పడిపోయాడు. ఆ శబ్దానికి అక్కడ వాళ్ళందరూ వచ్చారనమాట. ఏం జరిగింది, ఎవరు నిన్ను నూతులు పడేశారు అంటే ఆయన అప్పుడు చెప్తాడు, స్వప్నంలో ఉన్న స్త్రీవే ఇంత అనర్థాన్ని చేస్తే నిజంగా నాతో స్త్రీ వస్తే ఎంత అనర్థం చేస్తుందో అని ఆయన చెప్తాడనమాట. అంటే స్వప్నావస్థలోనే స్త్రీ వల్ల ఇంత అనర్థం వచ్చేసింది, నిజమైనటువంటి బంధం కలిగితే ఇంకెన్ని అనర్థాలు వస్తాయో అని భావించాడు.
నెక్స్ట్ ఒక ప్రశ్న. మహాత్మా కర్మఠులకు వారు పుత్రులు లేని వారికి గతి లేదనియు అందువలన ఏదో ఒక ఉపాయము చేత సంతానమును పడవలెననియు దేవీ భాగవతాది గ్రంథములలో వ్రాయబడి ఉన్నది అని చెప్పుచున్నారు. ఇది నిజమా? క్వశ్చన్ మార్క్. జనకుడు అడుగుతున్నాడా? సరే, క్వశ్చన్ అడగబడింది అంటే కర్మనిష్ట అంటే కర్మఠులు అంటే కర్మలో ఉన్న వాళ్ళకి ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటంటే పుత్రులు అన్ని వాళ్ళు లేకపోయినా ఏదో రకంగా పుత్రులను కనాలి, వాళ్ళే వీళ్ళకి పుత్రుల వల్లనే వీళ్ళకి మోక్ష ప్రాప్త. ఏంటండి అక్కడ ఏం రాసింది? గతి లేదని. పుత్రులు లేకపోతే గతి లేదు అంటే ముందుకు వెళ్ళే గతి లేదని, అంటే మంచి మంచి లోకాలకు వెళ్ళే గతి లేదని చెప్పబడింది. ఇది నిజమేనా అని అడుగుతున్నారు. దీనికి సమాధానం, పుత్రులు లేని వారికి గతి లేదని మీరు చెప్పిన దానిలో గల గతి శబ్దమునకు అర్థమేమి? గతి శబ్దమునకు అర్థముని గతి శబ్దము గతి శబ్దమునకు అర్థము మోక్షమందువా లేక లోక సుఖమందువా? మోక్షమనియే చెప్పినచో అప్పుడు పుత్రులు కలవారందరూ ముక్తులు కావలేరు. మరియు మనుషులు పశువులు మొదలుగా గల అన్నియు జ్ఞానము లేకనే ముక్తిని పొందవలసి ఉన్నది. అంతేకాక సుఖదేవాదులకు చెప్పిన శాస్త్రములు కూడా వ్యర్థమగును. ఏంటండి ఏమిటి వ్యర్థమగును? శాస్త్రంలా? అంతేకాక సుఖ వామదేవాదులకు చెప్పిన శాస్త్రములు కూడా వ్యర్థమగును. అదేండి, అంటే పుత్రులు కలగా వల్ల నువ్వు గతి అంటే అర్థం ఏమిటి? మోక్షమా లేకపోతే గంధర్వాది అంటే ఇతర లోకాల అని? అయితే పుత్రులు కలిగిన వాళ్ళకే మోక్ష ప్రాప్తి అయితే లోకంలో పుత్రులు ఉన్నటువంటి పశుపక్ష్యాదులన్నిటికీ కూడా మోక్షము, మనుషులందరికీ ముక్తి వచ్చేయాలి. అలాగా రావటం లేదు. అలాంటప్పుడు ఈ సుకుడు చెప్పినటువంటి విషయాలు, మిగతా వాళ్ళందరూ చెప్పిన విషయాలు, శాస్త్రాలన్నీ అబద్ధమే కదా. అంటే ఇన్ని శాస్త్రాలు మనం చదువుతున్నాం కానీ ఎక్కడ నీకు పుత్రుడు పుడితే మోక్షం వచ్చేస్తుందని ఎక్కడ చెప్పలేదు. అందుకని వాళ్ళు రాసిన శాస్త్రాలు, వాళ్ళ చేత చెప్పబడిన శాస్త్రాలన్నీ వ్యర్థం అవుతాయి. అదే కానీ నిజం అవుతాయి అంటే అదేమీ నిజం కాదు అని చెప్తున్నారు. ఎందుకనగా వారు నైష్ఠిక బ్రహ్మచారులు. ఇందువలన పుత్రుల వల్ల గతి కలదని చెప్పిన వాక్యము అర్ధవాద రూపమని చెప్పవలసి ఉన్నది. అర్ధవాద రూపమా? అవునండి. అంటే కేవలంగా వాదించడానికే గాని అంటే అది నిజం కాదు అని చెప్పడం. అంటే కేవలంగా ఈ మరి నైష్ఠిక బ్రహ్మచారులు ఎందరికో ముక్తి వచ్చింది కదా, వాళ్ళకి పుత్రులు లేరే, మరి అవన్నీ కూడా శాస్త్రవాక్యాలన్నీ అబద్ధం అని చెప్పాలా అని, అందుకని ఇది సత్యము కాదు అని నిరూపిస్తున్నారు. అది మనకు కూడా ఈ మాత్రంగా జ్ఞానంతో తెలిసిపోతుంది కదా. ఇవన్నీ కొన్ని భావనలు మనుషులలో ఉండిపోయాయి. లోకులు పుత్ర సంబంధము వలన గొప్ప దుఃఖములు అనుభవించు ఉన్నారు. ముక్తి రావడం సరికదా, అది వస్తుందో లేదో కానీ పుత్ర సంబంధం వల్ల దుఃఖాన్ని మాత్రం బాగా అనుభవిస్తున్నారు. దశరథ మహారాజు శ్రీరామచంద్రమూర్తి వియోగము వలన ప్రాణత్యాగము చేశాను.
మొదట పుత్రులు కలగవలనని చింత, తరువాత వారు జీవించవలనని, పిదప వారికి వివాహోదలు కావాలనని, అటు పిమ్మట వారికి పుత్రులు కలగవలనని ఈ విధముకు చింత జన్మాంతము ఉండును. అది మొదటేమో పుత్రులు కలగాలని ఉంటుంది, తర్వాత వాళ్ళకి విద్య మనం ఇంకా సీట్లు వచ్చేయాలి ఇక్కడ అక్కడ. ఆ తర్వాత వాళ్ళు మనకు తెలిసినవే వాళ్ళకి సరైన సక్రమమైన బిహేవియర్ లేకపోతే బాధే, అన్ని చింతలే మనకి, వాళ్ళ వల్ల కష్టాలే. తర్వాత వాళ్ళకి వివాహం అయ్యకపోతే వీళ్ళు చింత మానేస్తారా? మా పిల్లలకి పిల్లలు పుట్టలేదండి, అదో బాధ. ఇలా నిరంతరం పుత్రుల వల్ల విచారమే ఎక్కువ అవుతుంది అనే విషయం మనం బాగా గ్రహించాలి. పుత్రులు ఈ అంటే విధముకు పుత్రికలు కూడా లేదు, ఒక పుత్రులనే కాదు పుత్రికల వల్ల కూడా. ఈ విధముకు చింత జన్మాంతము ఉండును. అది ఏదో ఒక రకమైనటువంటి విచారం జన్మాంతం ఉంటుంది మనకి. ఇంకా పిల్లలకి పెళ్లి అయిపోయాక వాళ్ళ పిల్లల పెళ్లి కూడా చూడాలి. ఇలాంటివన్నీ మనం లోకంలో చూస్తున్నాం. మరియు పుత్రుడు పెద్దవాడైన పిదప తండ్రి వృద్ధావస్థలో తండ్రి సంపాదించిన ధనాదులను ఇచ్ఛానుసారముగా వెచ్చించుచూ ఉన్నాడు. ఇది మరియు మనం చూస్తున్నాం. సేవాది కార్యక్రమం చేయడు. ఏం కార్యక్రమాలు? సేవాది కార్యక్రమములు చేయండి. అంటే వీళ్ళు ఎలా ఊహిస్తారు, పుత్రుడు కలిగితే వీళ్ళు ఎంతో సుఖపడతారని. పుత్రుడు ఏం చేస్తాడు, తను కష్టపడి ఆర్జించిన ధనమంతా వెచ్చించేస్తూ ఉంటాడు. సేవా కార్యక్రమాలు ఏవి చేయడు, అంటే సద్బుద్ధితో ఉండడు. అందువలన పుత్రుడు కూడా వివేకవంతులకు దుఃఖహేతువే అవుతూ ఉన్నాడు. అది వివేకం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే పుత్రుల వల్ల దుఃఖమే కలుగుతోంది, మనకి సుఖం ఎక్కడా కలగట్లేదు. ఈ విధముగా విషయములన్నీ దుఃఖ కారణములే అవుతూ ఉన్నవి. ఇలా ఆలోచిస్తే మొత్తం విషయాలన్నిటిలోని దుఃఖమే ఉంది, దుఃఖ కారణాలుగానే ఉన్నాయి, అందుకే దోష స్థితితోటే ఉన్నాయి అని మనం గ్రహించాలి. వివేక చూడమని యందు ఈ విధంగా చెప్పబడింది. ఒక్క సెకండ్. ఓకే మేడం. స్త్రీ పుత్ర ధనాధిక విషయములు గొప్ప పాశములు, వాటిని వివేక చూడమణిలో చెప్పబడ్డాయి. స్త్రీ పుత్ర ధన ఇవన్నీ కూడా గొప్ప బంధాలు మనకి. పాశములు అంటే ఏంటి, గట్టిగా బంధించేస్తున్నాయి. వాటిని త్యజించుట గొప్ప కష్టము. వీటిని త్యాగం చేయడం చాలా కష్టం మనకి. ఆ పాశముల నుంచి తప్పించుకున్నవాడే ముక్తికి అధికారి. ఎవరైతే ఈ బంధాల నుంచి, పాశాలంటే గట్టిగా కట్టిపడేసేవన్నమాట, వీటి నుంచి ఎవరు తప్పించుకుంటారో వాళ్లే ముక్తికి అధికారులు అవుతారు. అలాగే ఒక ఆమె హరికథలు చెప్తూ ఉన్న ఆవిడ పిఠాపురం వచ్చారు. ఆమె కూడా ఇవే మాట్లాడారు. అంటే పుత్రులు ఉంటారు, పుత్రులు మోక్షప్రాప్తి వస్తుందని అంటారు. పుత్రులు అంటే అక్కడ సింబాలిక్ గా జ్ఞానం అన్న పుత్రుడు ఉండాలి, అప్పుడే మోక్షప్రాప్తి వస్తుంది, ఈ పుత్రులు కాదు అని ఆమె చెప్పారు. ఓకే, అంతేగాని షట్శాస్త్రములు తెలిసిన వాడేనను ఆ పాశముల నుండి విడిపడనిచో ముక్తికి అధికారి కాజాలడు. అదే సత్శాస్త్ర అధ్యయనం చేసిన ఈ బంధాల నుంచి ఎవడైతే విడిపడడో ఆయన ముక్తికి అధికారి కాదు. ఆయనకి శాస్త్రజ్ఞానం ఇంటలెక్చువల్ గా తెలుసు, కానీ తను ప్రాక్టికల్ గా ఇవేవి వదలలేకపోయాడు. అటువంటి వాడికి ముక్తి యొక్క అధికారం లేదు. అందువలననే ప్రపంచంలో
సంపూర్ణ విషయ వాసన నుండి రహితుడగు విరాగి జీవన్ముక్తుడు. అది ఏ లక్షల్లోనో ఒక్కడు ఉండును అని అష్టావక్ర మునీంద్రుడు చెప్పారు. ఇది. అలాంటి విరాగి అంటే ఈ సంపూర్ణమైనటువంటి విషయ వస్తువులను త్యాగం చేసిన వాడు ఏ లక్షల్లోనో ఒకడు ఉంటాడు. అటువంటి వాడే సంపూర్ణ ముక్తుడు. ఆ అన్నిటినీ త్యాగం చేయకుండా ముక్తి కోసం ఆలోచిస్తే అందుకే సత్ శాస్త్రాలు తెలుసున్నటువంటి వాడికి కూడా ఆయనకి శాస్త్రం అన్నీ తెలుసు, కానీ వైరాగ్యం అనేది లేకపోతే ఈ బంధాల నుంచి విముక్తుడు కాకపోతే అతని ముక్తి లేదు. మూడో శ్లోకం అండి. అంటే ఇది నిన్న మనం అనిత్యం. డిస్కషన్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. అంటే ఎంత శాస్త్ర జ్ఞానం తెలిసినా మనకి జ్ఞానం తెలిసింది కానీ మనం వాటి నుంచి విముక్తి పొందలేదు. అప్పుడు మనం ముక్తికి అర్హులం అవ్వం. జ్ఞానం ఇంటలెక్చువల్ లెవెల్లో తెలిసిపోయింది కానీ మనకి బంధాలు ఏవి కూడా పోవట్లేదు. అప్పుడు మనం ముక్తికి అర్హులం కాము. అనిత్యం సర్వమేవేదం తాపత్రితయత దూషితం అసత్యం నిందితం హేయమితి నిశ్చిత్య సామ్యతి. ప్రశ్న: జ్ఞానికి సర్వత్రా ఇచ్చోపశమనము కలుగుటకు కారణమేమి? ఇచ్చోపశమనం అంటే కోరికల యొక్క ఉపశమనం కలగడానికి కారణం ఏంటి జ్ఞానికి? దృశ్య ప్రపంచము అనిత్యము అని అనగా చైతన్యమునందు అధ్యస్థమై ఉన్నదని తెలుసుకొనుట వలన. పులిస్టాపండి. అంటే ఆయనకి దృశ్య ప్రపంచం అనిత్యం, అది చైతన్యంలో అధ్యస్థం అంటే ఆరోపించబడి ఉంది. అంటే ఏంటి? చైతన్యంలో ప్రకాశిస్తుంది అని, అంటే ఉన్నట్టు కనబడుతోంది కానీ లేదు. దానివల్ల జ్ఞానికి అలాంటి ఇచ్ఛలలోంచి విముక్తుడు అవుతున్నాడు. ఆయనకి జ్ఞానం వచ్చేసింది కదా, అందుకని ఆయన ఇలాంటి ప్రాపంచిక విషయ ఇచ్ఛల నుంచి దూరం అయ్యాడు. ప్రశ్న: ఈ ప్రపంచం ఎట్లున్నది? దానికి సమాధానం: ఆధ్యాత్మిక ఆది తాపముల వలన దూషితమై ఉన్నది. ఆధ్యాత్మిక ఆది అవునండి, అవునండి, దోషభూయిష్టమై ఉంది. ఇటువంటి తాపాలన్నిటితోటి అది దోషభూయిష్టమై ఉంది. వాత పిత్త శ్లేష్మాది నిమిత్తముగా గాని లేక కామ క్రోధ లోప మోహాదుల నుండి కానీ కలిగిన మానసిక దుఃఖమునకు ఆధ్యాత్మిక తాపము అని పేరు. అది ఆధ్యాత్మిక తాపం అంటే ఇదనమాట. అంటే శరీరం వల్ల వచ్చిన దుఃఖం బాధ, మనస్సుకు వచ్చే బాధలు ఏంటి? కామక్రోధ మదమోహ లోప మాత్సర్యాలన్నటువంటి బాధలు. వీటిలోంచి వచ్చిన బాధలనే ఆధ్యాత్మిక దుఃఖము అంటున్నారు అన్నమాట. శరీరం ఏంటి? వాత పిత్త కఫ దోషాలతో ఇది ఉంది. వీటి వల్ల వచ్చిన బాధలు శరీరానికి, వాటి వల్ల వచ్చిన బాధలు మనస్సుకి, వీటితో కూడి ఉంది. మనుష్య పశు పక్షి సర్పాదుల వలన కలిగిన దుఃఖము ఆది భౌతికము. అది మనుష్యుల వల్ల, సర్పాల వల్ల, జంతువుల వల్ల, అంటే మనుషుల వల్ల, ఇలాంటి వాటి అన్నిటి వల్ల వచ్చే దుఃఖాన్ని అధిభౌతికం అంటున్నారు. యక్ష రాక్షస పిశాచాదుల వల్ల కలిగిన తాపము ఆది దైవికము. అధిదైవికం అంటే యక్ష రాక్షస పిశాచాదులు వీళ్ళందరి వల్ల వచ్చిన దాన్ని అధిదైవికం అని అంటారు.
ఈ త్రివిధములకు దుఃఖముల వలన పురుషుడు నిరంతరము సంతృప్తి ఒడుగుచూ ఉన్నాడు. నిరంతరము సంతృప్తులగుచూ ఉన్నాడు. వీటితోటి అతను సంతృప్తి పడిపోతూ ఉంటున్నాడు. ఈ దుఃఖములని మనం దుఃఖములని అంటున్నాం కదా, దుఃఖాన్ని తెచ్చిపెట్టి వాటితోటే ఆయన సంతృప్తి పడుతున్నాడు. శరీరంతోనే సంతృప్తి మనకి, కామక్రోధం వాటితోటే మనం తృప్తి పడిపోతున్నాం. అలాగే ఈ దోషాలన్నిటితోటి తృప్తిగా జీవించేస్తున్నాం, ఇదే సర్వస్వం అనుకుని. కావున ఈ సమస్త ప్రపంచము సారహీనము, తుచ్చము, విడవదగినదిగా ఉన్నది తెలుసుకొనిన జ్ఞాని ఏ పదార్థమునైనను ఇచ్చగింపడు. ఈ మొత్తం ప్రపంచమంతా సారహీనంగా ఉంది, ఇది దోషభూయిష్టంగా ఉంది, ఇది విడవదగినట్టుగా ఉంది అని ఎవరైతే తెలుసుకుంటాడో ఆయన మోహంలో పడడు, బంధంలో పడడు. అటువంటి జ్ఞాని ఏం చేస్తాడంటే ఆయన వైరాగ్యంతోనే ఉంటాడు. 4వ శ్లోకానికి ముందు మాట, సుఖ దుఃఖాది ద్వంద్వములు ప్రారబ్ధవశమున సంభవించినవి కావున వారిని అవశ్యము అనుభవించవలెను. కావున వాని యందు కోరిక లేక ద్వేషము లేక సమబుద్ధితో అనుభవించేవాడు జ్ఞాని అని చెప్పుచున్నాడు. సుఖ దుఃఖములు ప్రారంభం వల్ల మనకు వస్తున్నాయి. ప్రారంభం అనగా ఏంటి? 3 రకాల కర్మలు: సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. సంచితం అంటే మొత్తం మనం చేసుకున్నంత కర్మ అంతటిని సంచితం అంటారు. ప్రారబ్ధం అంటే అందులో కొంత కర్మ ఈ జన్మలో మనం అనుభవించాల్సి ఉంటుంది, దాన్ని ప్రారబ్ధం. ఆగామి అంటే ఈ జన్మలో చేసినటువంటి పుణ్యపాపాల వల్ల వచ్చేటటువంటి కర్మల్ని రాబోయేటటువంటిది ఆగామి కర్మలు. అయితే ప్రారబ్ధవశంలోని సుఖ దుఃఖాలు వస్తే జ్ఞాని అయిన వాడు దానికి ఏమీ ఆనందపడిపోకుండా, బాధపడిపోకుండా, దాన్ని అసహించుకోకుండా ఆయన సమత్వంతోనే చూస్తూ ఉంటాడు. అటువంటి వాడే జ్ఞాని. అంటే అతను దానికి ఏది కూడా హర్ష శోకాలు, మహా ఆనందపడిపోడు, మహా దుఃఖపడిపోడు, చిచి కష్టాలు నాకు రాకూడదు అనుకోడు, అలా సమత్వంతో ఉంటాడు. అదే అటువంటి వాడిని జ్ఞాని అంటున్నాం. కోసౌ కాలో వయః కిం వా యత్ర ద్వంద్వాని నో నృణాం తాన్యుపేక్ష్య యథా ప్రాప్తవర్తి సిద్ధిమవాప్నుయాత్. పురుషుడు సుఖ దుఃఖాది ద్వంద్వములను ప్రత్యేక కాలంలో కానీ ప్రత్యేక అవస్థలలో కానీ అనుభవించవలని ఏమీ లేదు. అన్ని కాలముల్లోనూ అన్ని అవస్థలలోనూ సుఖ దుఃఖాది ద్వంద్వములను అనుభవించుతూ ఉన్నాడు. అది ఈ సుఖ దుఃఖాది ద్వంద్వములు ప్రత్యేక కాలంలో, అంటే ఏదో బాల్యము యవనము అలా గాని ప్రత్యేక అవస్థలో గాని ఇది అనుభవించాలని నియమం ఏమీ లేదు. అందుకే ఇది ఆయన సర్వకాలాలలోని అనుభవిస్తున్నాడు, సర్వ అవస్థలలోని అనుభవిస్తున్నాడు. అంటే నిద్రావస్థలో, జాగ్రత్త అవస్థలో కూడా ఆయన, అంటే ఆ కర్మ ఉండబట్టే భయాందోళనలు కలుగుతాయి. ఆ తర్వాత తనకి ఏదో కరిచేసినట్టు, దొంగలు వచ్చి దొంగతనం చేసినట్టు, ఇవన్నీ రావడానికి కూడా స్వప్నంలో కర్మ కొంత తొలగిపోతుంది. ఈ విధంగా అన్ని అవస్థల్లోని కలుగుతుంది. అన్ని బాల్యం, యవ్వనం, కౌమారంలోని సుఖ దుఃఖాలు ఉన్నాయి. అలాగే జాగ్రత్త, సుషుప్తి అన్ని అవస్థలలో కూడా ఇది సంభవిస్తుంది. ఈ విషయమే శ్రీరామచంద్రుడు ఆధ్యాత్మ రామాయణం నందు ఇట్లు చెప్పుచూ ఉన్నారు. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం.
ఉమ్, ద్వయమేతత్ జన్యునా మలఘ్యం దివరాత్రివత్. ఉమ్, రాత్రింబవళ్ళ వలె సుఖానంతరము ఉమ్, దుఃఖము, దుఃఖానంతరము సుఖము నియతమై ఉన్నది. అది శ్రీరామచంద్రుడు ఇలా చెప్పాడు నిశ్చయముగా అనమాట. ఏంటంటే సుఖం అనంతరం దుఃఖం, దుఃఖం అనంతరం సుఖం, రెండు పొందాలి, ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. నిశ్చయముగా ఉమ్, జీవునికి ఈ రెండును అలంఘ్యములై ఉన్నవి, అనగా ఏంటున్నాయి? అడ్డుకొనుటకు సత్యము కాకున్నవి. అలంఘ్యములు అంటే లంఘించలేనివై ఉన్నాయి. అంటే ఈ సుఖ దుఃఖములు జీవునికి వాటిని అడ్డుకోవడానికి సఖ్యం కాకుండా ఉన్నాయి. అంటే వాటిని నివారించేటట్టుగా లేవు. అవి సుఖ దుఃఖాలని ఆయన తప్పకుండా అనుభవించి తీరాలి. లంఘ్యము అంటే ఏంటండి? అది దాటగలిగేది, దాటలేనట్టుగా ఉన్నాయి. ఉమ్. మేడం నాకు చిన్న డౌట్. ఆ, నమస్తే మేడం. నమస్కారం అండి, ఈ చెప్పండి. నిద్రలో కూడా కొన్ని కర్మలు తీరిపోతాయి అని ఏదో ఇప్పుడు ఒక పాయింట్ ఒకటి వచ్చింది. అవునండి. రెండోది వచ్చి ఆధ్యాత్మిక రామాయణంలో కూడా ఏదో చెప్పారు. ఆ రెండు కూడా కొంచెం క్లారిటీ ఇవ్వండి. రాములు వారు చెప్పిన పాయింటా? రాములు గారు చెప్పిన పాయింట్ ప్లస్ నిద్రలో కూడా కొన్ని కర్మలు తీరిపోతాయి అన్నట్టుగా ఒక మాట వచ్చింది ఇప్పుడు. అవునండి. అడిగేది ఎవరు, నేను తెలుసుకోవచ్చా? కళల రూపంలో. మీ పేరు? నిద్రలో కళల రూపంలో కొన్ని కర్మలు తీరిపోతాయి అని ఒకటి, ఆధ్యాత్మిక ప్రశ్నించినది ఎవరు? రామాయణం గురించి కూడా ఏదో ప్రశ్నిస్తున్నది ఎవరు? ఆయన చదవంగా నేను అర్థం చేసుకున్నాను. అది ఎవరో నాకు తెలియదు. నేను మీ పేరేంటి? సుబ్బయ్య. వెంకట సుబ్బయ్య. వెంకట సుబ్బయ్య. ఓకే ఓకే. అయితే వెంకట సుబ్బయ్య గారు, నిద్రలో కూడా మనకి ఒక పాము వచ్చి కరిచింది అని వచ్చింది అనుకోండి, ఆ నిద్ర స్వప్నంలో ఉన్నంత వరకు స్వప్నం సత్యమే కదా. అవును. అక్కడ అనుభూతి వస్తుంది. కొన్ని కర్మలు అలాగే నిద్రలో పోతాయి. అంటే అక్కడ భయం, ఆందోళన అది సత్యమని భావిస్తాం. అలా కొన్ని కర్మలు పోతాయి. ఆ తర్వాత భయం ఆందోళనతో కలుగుతాయి ఆ టైంలో. నిజమనే కదా, స్వప్నం అప్పటికి ఆ క్షణానికి అది నిజమే. అలాగే మన ఎవడో వచ్చి గట్టిగా మొత్తేసాడు, ఆ మొత్తేసిన బాధ ఆ క్షణంలో పడతాం. మనని దూషిస్తాడు, ఆ దూషించిన బాధ నిద్రే స్వప్నమే కదా అని పడకుండా మానట్లేదు, పడతాం. అలాగా కొన్ని కర్మలు స్వప్నంలో పోతాయి. తర్వాత రాములు గారు ఏం చెప్తున్నారంటే, సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తూనే ఉంటాయి. జ్ఞాని అయిన వాడు వాడిని సమస్థితిలో చూస్తాడు. సుఖం వచ్చినప్పుడు ఆనందించేసి పొంగిపోయి అలాగా ఉండడం, దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోడు. జ్ఞాని సమత్వ స్థితిలో తీసుకుంటాడు. అది రాముల వారు చెప్పారు. ఈ ఆధ్యాత్మిక రామాయణంలో ఏదో ఉందన్నారు, ఏ సబ్జెక్ట్ చెప్పారని? అదే కదా చెప్పారు అంజనేయమూర్తి గారు. ఇప్పుడు మీరు చదివింది అదేనా? అదే చెప్పారండి. సుఖం తర్వాత దుఃఖం, తర్వాత సుఖం తప్పవు. ఒకదాని ఉంటాయి. సామాన్యులు దాంతో సుఖిస్తారు, సుఖించి ఆనందపడిపోతారు. జ్ఞాని అయిన వాడు రెండింటినీ సమత్వ భావంతో చూసుకుంటాడు. అది ఆధ్యాత్మ రామాయణంలో రాముల వారు చెప్పిన విషయం. అర్థమైంది. చదవండి. సుఖమధ్యే స్థితం దుఃఖం, దుఃఖమధ్యే స్థితం సుఖం, ద్వయం అన్యోన్య సంయుక్తం ఉచ్యతే జల పంకవత్. సుఖమునందు దుఃఖము, దుఃఖమునందు సుఖము మిళితమై ఉన్నది. అనగా క్షణమాత్ర సుఖము ఇచ్చునట్టి విషయం వలన అనేక దుఃఖములు ఉత్పన్నమవుతూ ఉన్నవి. కంటిన్యూషన్ ఉందండి.
అంతేనా? ఉపవాసాది వ్రతములు మొదట కష్టములు కలుగు చేసినను తుదకు అభీష్ట ప్రాప్తి రూప సుఖమును కలగజేయుచు ఉన్నవి. అంతేనా ఇంకా ఉందా? మళ్ళీ చాలా కొంచెం 4-5 ఏళ్ళ తేడా ఉంది. మళ్ళీ అంటే అక్కడ జలం పంకం అంటే బురద, దానికోసం కూడా చదివి చెప్తాను. అంటే ఒకటి ఏంటంటే జల పంకం అంటే ఏంటి? పంకం అంటే బురద, జలము పంకము అంటే బురద ఎలా కలిసి ఉంటాయో అలాగే సుఖ దుఃఖాలు కలిసి ఉన్నాయి. సుఖంలో ఎంతో బాగా సుఖం ఉంది అని అనుభవించేసరికల్లా దానివల్ల మనకి ఎన్నో దోషాలు వస్తున్నాయి, బాధలే కలుగుతున్నాయి. అలాగే కష్టంగా ఉంది అని కొన్ని పనులు మనం మొదలు పెడితే చేసిన తర్వాత అవి సులువు అయిపోతుంది. అంటే మొట్టమొదట్లో ఉదాహరణగా చెప్పాను, ఉపవాసం లాంటి పనులు మొదట్లో కష్టంగా ఉన్నా తర్వాత అవి మనకి సుఖంగా ఉంటున్నాయి. అంటే లేదా ఇంకే పనైనా సరే మొదట్లో కష్టంగా ఉంటుంది, అది చేయగా తినగా వేము తీయనగును అన్నట్టుగా మొదట కష్టంగా ఉన్న పనే తర్వాత సుఖానుభూతిని ఇస్తుంది. అంటే అందుకే గీతలో ఏం చెప్తారు, ఏ పని అయితే ఆరంభంలో కష్టంగా ఉండి తర్వాత మంచి ఫలితాన్ని ఇస్తుందో అది సాత్విక సుఖము అంటారు. అంటే సుఖంలో కూడా అటువంటి సుఖం. అందుకేసం సుఖము దుఃఖము రెండూ కూడా కలిసే ఉన్నాయి అని, అది మనం ఒక్క సుఖమే కావాలని కోరుతాం కదా, అలా రావడానికి సంభవం లేదు. ఈ రెండు కలిసి ఉన్నాయి అని మనకి చెప్తున్నారు. సుఖం వచ్చిందంటే దుఃఖ ప్రాప్తి తప్పదని అయిపోవాలి. చదవండి. దేహధార్యకు ఎవని చేతనైనను ఏ కాలమునందైనను సుఖ దుఃఖములు త్యజింపవలెను. సారీ అండి, సుఖ దుఃఖములు త్యజింపవలను పడవు. సుఖ దుఃఖములు వలను పడవు. అది అంటే ఎవరి వల్లని కూడా దేహధారి అయిన వ్యక్తికి ఏ ప్రక్రియల చేత సుఖ దుఃఖాలు వదలడానికి అవదు, ఆయన అవి అనుభవించాల్సిందే. కాన వివేకవంతుడు సుఖ దుఃఖాది ద్వంద్వముల యందరి కోరికను విడిచి శరీరమును ప్రారబ్ధమునకే వదిలిపెట్టుచు ఉన్నాడు. వివేకం ఎవరికైతే ఉందో ఆయన ఈ ద్వంద్వాలు రెండు వదిలేసి, అంటే రెండింటితోటి ఏమీ ప్రభావితం కాకుండా శరీరాన్ని కేవలంగా ప్రారబ్ధానికి వదిలిపెడుతున్నాడు. ప్రారబ్ధవశాత్తు సుఖం సంభవిస్తే సుఖం సంభవించింది, దుఃఖం సంభవిస్తే దుఃఖం సంభవించింది, రెండి పట్ల సమత్వ భావంతో ఉంటాడు. ఇక్కడికి 4వ శ్లోకం అయింది. 5వ శ్లోకం తాలూకా ముందు మాట. ప్రతివాది జిగీషాది దోషదూషితములకు తర్కాది శాస్త్రముల యందును కర్మహేతువులకు యాగాదుల యందును ప్రాణ నిరోధములకు యోగాదుల యందును ముముక్షువునకు ఆసక్తి తగదు అని చెప్పుచున్నారు. మళ్ళీ చదవండి. ప్రతివాది ప్రతివాది జిగీషాది దోషదూషితములు అగు తర్కాది శాస్త్రముల యందును. జిగీష ఏంటండి అది? జాగురిస్తే జిగీషాది తర్క శాస్త్రముల యందును కర్మహేతువులకు యాగాదుల యందును ప్రాణ నిరోధములకు యోగాదుల యందును
ముముక్షు ప్రాణ అనేవాడు నిరోధం ఆసక్తి కాదు. చదవండి. ప్రాణ నిరోధములకు యోగాగ్ర ఎందును ముముక్షువునకు ఆసక్తి తగదు అని చెప్పుచున్నారు. అది అంటే ఇప్పుడు తర్కం చేసేటటువంటి ఆ ఉత్సాహం అంటే అలాంటి వాటిల్లో జిగీష అంటే ఇవి అవి తెలుసుకోవాలి, అవి తెలుసుకుని దాంతో వాదించుకోవాలి. అలాంటి వాటిలో ఉత్సాహం కానీ అంటే తర్కాలు చేయాలన్న తపన కానీ తర్వాత ప్రాణాలని లోని ప్రాణాలని నియమించేటటువంటి యోగాలు అలాంటివి చేయడంలో కానీ మరొకటి ఏంటండి కర్మకాండలు అంటే ఏంటి యజ్ఞ యాగాదులు చేయాలన గాని ఆసక్తి జ్ఞాని అయిన వాడు కలిగి ఉండకూడదు. 5వ శ్లోకం అండి. అంటే మీకు అర్థమైందా ఈ పాయింట్? జ్ఞాని కాని వాడికే ఇటువంటివన్నిటిలోని తపస్సు అంటే తపన ఉంటుంది. తపస్సు కాదు, ఏమిటని ఏదో తెలిసేసుకోవాలి, వాదన చేస్తూ ఉండాలి అనేటటువంటి ఆ జిగీష లాంటివి జ్ఞానికి ఉండవు. అలాగనే యజ్ఞం చేయాలి, హోమం చేయాలి, ఈ ఫలితం పొందాలి, ఆ ఫలితం పొందాలి అనేవి కూడా జ్ఞానికి ఉండవు. అదే విధంగా ఏదో ఈ ప్రాణవాయువుని ఇలా నిర్వహించాలి అని దానికి ప్రాణాయామం అని మరో ప్రక్రియ అని అవి చేయాలనేది కూడా జ్ఞానికి అవసరం లేదు. నానామతం లక్ష్మి ఇప్పుడు చదివిన శ్లోకానికి జ్ఞానికి అక్కర్లేదని అంటాం లేదు, ముముక్షువునకు ఆసక్తి తగదు. ముముక్షు అంటే అదే మోక్షం ప్రాప్తించి అంటే జ్ఞాని అవ్వబోతున్న వాడికి. జ్ఞానికి ఉండవు, ముముక్షువుకి ఇలాంటి వాటిలో ఆసక్తి ఉండకూడదు. మోక్ష మార్గంలో ప్రయాణించే వాడికి ఆసక్తి ఉండకూడదు. అది కరెక్ట్. జ్ఞానికి ఉండవు. నానామతం మహర్షీణాం సాధూనాం యోగినాం తథా దృష్ట్వా నిర్వేదమాపన్నః ఘోర సామ్యతి మానవః. మహర్షులు, సాధువులు, యోగులు ఈ మొదలగు మహాత్ములు ఒకరి మతము ఒకరు అంగీకరించుట లేదు. మరల వీరిలోనే వీరికి భేదము వీరికి మరల వీళ్ళలోనే భేదాలు ఉన్నాయి అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఎవరైతే మళ్ళీ చదవండి సరిగే. మహాత్ములు, సాధువులు, యోగులు. మహాత్ములు, సాధువులు, యోగులు వీళ్ళు ఒకరి మతాన్ని ఒకరు అంగీకరించరు, ఒకరి అభిప్రాయాన్ని ఒకరు అంగీకరించరు అన్నమాట. వాళ్ళలో వాళ్ళకి ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి. అందువలన ఇట్టి భిన్న భిన్న మతములను చూచి వాటి యందు విసుగు జనించిన వాడు తప్పక ఆత్మశాంతిని పొందగోరును. అది అంటే ఇలాంటి భిన్న భిన్నమైన అన్ని చూసిన వాడు ఏమిటి అసలు అని తెలుసుకుందామని అంటే ఒకరి మతం ఒక్కొక్కరు చెప్పే విధానం ఒక్కొక్కలా ఉంది. ఇవన్నీ చూసిన విసుగు చెందిన వాడు అసలైనటువంటి ఆత్మ సాధన చేసుకుందాం అని అనుకుంటాడు. వీళ్ళందరినీ అనుసరించడం కాదు, తనకి తానుగానే సాధన చేసుకుందాం అంటే ఆత్మని పొందుదామని ఆలోచిస్తాడు. ఓ శిష్య, నీవు తర్కశాస్త్రాదులను కర్మకాండలి అందరి ఆసక్తిని విడిచి కేవల ఆత్మజ్ఞాన నిష్టనే చేయుచూ ఉండవలను. అందుకని జనకుడికి
అష్టావక్రుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఈ కర్మకాండలలోని తర్కశాస్త్రంలోని అన్నిట్లోని ఆసక్తిని విడిచి నువ్వు కేవలంగా ఆత్మనిష్ఠుడివై ఉండు. ఎందుకు అనగా తర్కాది శాస్త్రములు బుద్ధి భ్రమకారకములు. ఏంటి కారకములు? గౌతమ మాత్రం వినబడలేదు మేడం. తర్కాది శాస్త్రములు తర్కాది శాస్త్రములు బుద్ధి భ్రమకారకములు, బుద్ధిని భ్రమించేసేది. అవును. అంటే జనకుడితో అష్టావక్రుడు చెప్తున్నాడు, నువ్వు ఇవన్నీ వదిలేయి, ఎందుకంటే అవి బుద్ధిని భ్రమింపచేస్తాయి, బుద్ధి భ్రమ కారకాలు. గౌతమాదుల మతము వేదమునకును మరియు యుక్తి ప్రమాణములకును విరుద్ధమై ఉన్నది. కేవలం గౌతమాది అంటే గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళ మతము వేదములకి యుక్తి ప్రమాణాలకి కూడా విరుద్ధంగా ఉంది. కేవలం భ్రమ జలములో ముంచివేయనిదిగా ఉన్నది. ఈ భ్రమ జలంలో అంటే నీళ్లలో ముంచేసేటట్టుగా ఉంటుంది. గౌతమాదుల మతానుయాయులకు నైయాయికులు జీవాత్మను ఈశ్వరాత్మను రెండింటినీ జడములు అని అభిప్రాయపడుచూ ఉన్నారు. గౌతమాదులు ఏం చెప్తున్నారంటే జీవాత్మ జడమే, ఆ విలీనం అవ్వాల్సినటువంటి ఆ పరమాత్ముడు కూడా జడమని చెప్తున్నారు. మరియు జ్ఞానము ఇచ్ఛ మొదలగునవి ఆత్మగుణములనియు ఈశ్వరాత్మ గుణములు నిత్యమనియు జీవాత్మ గుణములు అనిత్యమనియు సమస్త జీవాత్మలు వ్యాపకములనియు ఆత్మ సంయోగమే జ్ఞాన కారణమనియు పరమాణువుల వలన జగదుత్పత్తి నిరవయవము అనియు తలంచుచూ ఉన్నారు. జగదుత్పత్తి పరమాణువుల వల్ల జగదుత్పత్తి అవయమా నిరామయమా? నిరవయము. నీ రా తర్వాత ఏమక్షరం అండి? నిరా అవయవము అనేదేనా అది? అవునండి. అది అంటే వాళ్ళ మతంలో ఉన్నటువంటి ఏం చెప్తున్నారు అన్నది. అంటే ఆ జీవాత్మ జడం అని, తర్వాత ఇంకా ఏం చెప్తున్నారండి? జ్ఞానము ఇచ్ఛ మొదలగున ఆత్మగుణములనియు. అది ఆత్మగుణములు ఏంటి, జీవాత్మ గుణములు ఏంటి, అది 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 వేరు చేశారు. జ్ఞానము ఇచ్ఛ ఇవన్నీ ఆత్మగుణములైతే ఈశ్వరాత్మ గుణములు నిత్యమనియు. అంటే ఈశ్వరాత్మ జీవాత్మ అని రెండుగా విడదీసి మనం పరమాత్మ అంటుంది ఈశ్వరాత్మ అని. ఈశ్వరాత్మ గుణములు నిత్యంగా ఉంటాయి, జీవాత్మ గుణములు అనిత్యమైనవని. సమస్త జీవాత్మలు వ్యాపకములనియు ఆత్మ సంయోగమే జ్ఞాన కారణమనియు. అది జీవాత్మలన్నీ వ్యాపకములు, ఆత్మ సంయోగమే జ్ఞాన కారణం. పరమాణువుల వలన జగతుత్పత్తి నిరవయవము అనియు. ఆ నిరవయవము అంటే ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అంటే పరమాణువుల వల్లే జగదుత్పత్తి అవుతుందనా? వాళ్ళు అంటే వాళ్ళు చెప్పినటువంటి థీరీస్ డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట అని మనకు చెప్తున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళు వేరేగా చెప్తారు, ఇంకొకరు మరొక రకంగా చెప్తారు. జీవాత్మ వేరుగా లేదు, పరమాత్మ వేరుగా లేదని ఇంకొకరు. అలాగే రకరకాలుగా అంటే ఆ రెండు ఒకటే అని చెప్పిన వాళ్ళు ఒకరు. ఇలాగ ఎందుకు చెప్పారంటే ఇందాక చెప్పారు కదా, ఒకరి మతములు ఒక్కొక్కలా ఉంటాయని.
ఒక్కొక్కరి యొక్క మతం ఒక్కొక్కలా ఉంటుంది గనక మనం అన్ని మతాలు ఒక్కొక్క మతం తీసుకుంటూ ఉంటే ఆ చదువుతున్న వాడికి ఈ మతం ఇలా చెప్తోంది, ఆ మతం ఇలా చెప్తోంది, అసలు ఏమిటి రైట్ అనే ఒక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకే జ్ఞాని అయిన వాడు ఆత్మతత్వంలోనే తన దృష్టిని పెట్టి దాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, వీటన్నిటిని పట్టుకుని వేళ్లాడకుండా. చదవండి. నెక్స్ట్ పేరా అండి. ఉమ్. ప్రథమములో జీవాత్మ ఏంటి? పరమాత్మలు పదం మొదటి పదం వినబడలే. ప్రథమములో జీవాత్మ పరమాత్మలు ఉమ్, జడమును కాజాలవు. ఉమ్, ఎందుకు అనగా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఉమ్, ఆత్మ సత్యరూపము, జ్ఞానస్వరూపము, ఆనంద స్వరూపమై ఉన్నది ఉమ్. అను ఈ శృతితో విరోధము వచ్చి పడుచూ ఉన్నది. మీ ఒక్కలు ఒక్కొక్కటి వినిపిస్తున్నది, ఒక్కొక్కటి వినబట్టం లేదు నాకు. ఆత్మ సత్యరూపము, సత్యరూపము, జ్ఞాన స్వరూపము, ఉమ్, ఆనంద స్వరూపమై ఉన్నది ఉమ్. అను ఈ శృతితో విరోధము వచ్చి పడుచూ ఉన్నది. ఈ సూక్తితోనా శృతితోనా ఏంటన్నారు? శృతితో. శృతి వేదంతో. ఉమ్. అదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఇవి ఒకదానికి ఒకదానికి ఏం భేదాలు వస్తున్నాయి. ఇందాక గౌతముడు అలాగే చెప్పాడైతే ఆ మతం అలా ఉన్నదంటే ఇక్కడ ఇలాగే చెప్తున్నారు. రెండవది, జీవ ఈశ్వరాత్మలకు జడత్వమును భావించినచో జగత్తు అంధకార ప్రసంగము కలుగును. అంటే ఆ మతం వాళ్ళు చెప్పేది ఎందుకు రైట్ కాదు అని ఖండిస్తున్నారు. ఆ రెండింటికి జడత్వమే వస్తే జీవాత్మకి ఈశ్వరాత్మకి జగత్తు అంధకారం అయిపోతుంది అంటున్నారు. ఒకవేళ కర్మ జడము, ఆత్మయు జడము, ఈశ్వరాత్మయు జడమే అని తలంచినచో అప్పుడు భోక్త కాని, కర్త కాని, ఫలప్రదాత కాని ఉండనేరడు. అలా కాకుండా కర్త జడము, ఈశ్వరాత్మ జడము, జీవాత్మ జడము అంటే అప్పుడు భోక్త కర్త ఏమీ లేరు. ఆ వాదాన్ని వీళ్ళు నెమ్మదిగా తిరస్కరిస్తున్నారు అన్నమాట. అది ఇక్కడ చేస్తున్న పని. ఎందుకనగా జడమునందు కర్తృత్వ భోక్తత్వాది శక్తి లేదు, మరియు జడ సంబంధమునకు గుణములు, జ్ఞానమును మరియు చైతన్యమును కలుగజేయజాలవు. చైతన్యమును కలిగజేయ జాలం. జడ సంబంధమైన గుణాలు జ్ఞానాన్ని, చైతన్యాన్ని ఇవ్వవు. ఒకవేళ ఆ రెండు జడమైతే అంతా అంధకారం అయిపోతుంది. తర్వాత కర్తృత్వ భోక్తృత్వాదులకి అసలు అవకాశమే లేదు. అలాంటి జడ సంబంధమైన జ్ఞానం ఎప్పుడు కూడా మనకి నిజమైనటువంటి జ్ఞాన ప్రాప్తిని ఇవ్వలేదు. అగ్ని ఉష్ణము, జలము శీతలము భిన్నము ఏమీ కానట్లు గుణి కంటే గుణము భిన్నము కాదు. దేనికంటే అది వినబడలేదు. గుణి కంటే గుణి గుణి అంటే గుణము కలవాడు. గుణము కలవాడి కంటే గుణము భిన్నం కాదు. అగ్నికి వేడి ఎలా భిన్నం కాదు, అగ్ని ఎక్కడ ఉంటే అక్కడ వేడి ఉంటుంది. తర్వాత జలము శీతలము
జలం ఎక్కడ ఉంటే అది చల్లగానే ఉంటుంది. ఇది విడదీరాని ఎలాగో గుణి గుణము వేరుగా లేవు. గుణి అంటే గుణములు కలవాడు, గుణము గుణి వేరుగా లేవు. అగ్ని నుండి ఉష్ణతను ప్రకాశమును తీసివేచో అగ్ని మరి ఏమీ మిగిలి ఉండదు. అదండి, అగ్నిలో ఉష్ణత్వం అంటే వేడిని, ప్రకాశము వెలుగుని రెండు తీసేస్తే అగ్ని లేదు అక్కడ. అంటే అగ్ని ఎక్కడుంటే అక్కడ వేడి ఉంటుంది, కాంతి ఉంటుంది. ఆ రెండు తీసేసాం అనుకోండి, అగ్ని అక్కడ లేనే లేదు. ఉష్ణము ప్రకాశము అగ్నికి స్వరూపమైనట్లు జ్ఞానము చైతన్యమే ఆత్మస్వరూపములై ఉన్నవి, ఆత్మధర్మములు కావు. అది జ్ఞానము చైతన్యము ఆత్మస్వరూపాలై ఉన్నాయి. ఎలా అయితే ఉష్ణ వేడి వెలుతురు అగ్ని స్వరూపాలో జ్ఞానానికి ఇవి అంటే జ్ఞాన స్వరూపమై ఉన్నాయి. ఎందుకు అనగా గుణి భావము ఆత్మకు కలదని, చైతన్యము జడధర్మమని ఎక్కడా వ్రాయబడి ఉండలేదు. మరియు దృష్టాంతము కూడా దొరుకుటలేదు. కావున అంటే నైయాయికుల కథనము, నైయాయికులు అంటే వాటిని అనుసరించేవారు, వాళ్ళు చెప్పినది ఖండిస్తున్నారనమాట. ఆత్మ జడమని ఎక్కడా లేదు, గుణము గుణి రెండు వేరుగా ఉండవు, కలిసే ఉంటాయి. కావున నైయాయికుల కథనము అసంగతము అని తెలియచున్నది. అది అంటే నైయాయికుల మార్గం సమ్మతం కాదు అని తెలుస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడికి ఈ పేరా పూర్తయింది. నెక్స్ట్ పేరా అండి. మరియు ఈశ్వరునకు ఇచ్ఛాది గుణములు నిత్యములని తలంచి అప్పుడు ఈశ్వరుని ఇచ్ఛానుసారమే ఈ జగదుత్పత్తియు ప్రళయమును ఎల్లప్పుడూ అయి ఉండవలను. అదొకటి చెప్తున్నారు. ఈశ్వరుడు ఇచ్చే ప్రకారమే సమస్తము జరుగుతున్నాయంటే జగత్ ఉత్పత్తి ప్రళయం ఇవన్నీ ఈశ్వరుడు ఇచ్చతోటే జరగాలి కదా. అనగా రెండింటిలో ఒకటి కాని లేక రెండు కాని లేకుండా ఉండవలను కాక రెండింటికి ఎప్పుడో సృష్టి ఎప్పుడో ప్రళయము అని చెప్పినచో ఈశ్వరుని ఇచ్చయే అనిత్యము కావలసి వచ్చును. అంటే ఎప్పుడో సృష్టి ఎప్పుడో ప్రళయం అంటే ఒకటే ఉన్నదనుకోండి, రెండోది ఎప్పుడో అవుతుంది లేదు అంటే అది కూడా అవదు. లేకపోతే ఎప్పుడో సృష్టించబడుతుంది ఎప్పుడో ప్రళయం అవుతుంది అన్నదానికి కూడా అప్పుడు కూడా ఈశ్వరుడు ఇచ్చే అయితే అలాగే జరగాలి. కానీ అలా కాదు. జీవాత్మ వ్యాపకుడు మాట వినిపిస్తోందా అండి? వినిపిస్తుంది. మీరు అంతసేపు ఎందుకు ఆపుతున్నారో నాకు అర్థం కాక ఆగుతున్నాను. కట్టే వస్తుందండి, డౌట్ వస్తుంది. నాకు కట్ అయినప్పుడు నేను చెప్తానులేండి. జీవాత్మ వ్యాపకుడు, జీవాత్మ వ్యాపకుడు అనున్నది పసగదు. ఒకవేళ జీవాత్మ సర్వ వ్యాపకుడని తలచినచో ఒకే శరీరమునందు జగత్పూర్ణులకు జీవాత్మలు ఉంటున్నారు. ఏమండి ఒకే శరీరం నందు తర్వాత పదం అర్థం కాలే. జగత్పూర్ణులకు జీవాత్మలు జీవాత్మలు ఉంటున్నారు.
మరియు అన్ని జీవాత్మలతో అతనికి మనస్సంయోగము కలుగుట వలన అతనికి సర్వజ్ఞత కలిగి ఉండవలను. ఇందువల్ల అతనికి సమస్తమును కూర్చిన సర్వజ్ఞత కలిగి ఉండవలను. కానీ ప్రపంచంలో అట్లేమీ కనబడలేదు. అంటే జీవాత్మ వ్యాపకం అయితే ఒక జీవాత్మకి మొత్తం సర్వజ్ఞత ఉండాలి. అన్ని జీవాత్మలలో ఏం జరుగుతుందో అది తెలిసి ఉంటుంది. కానీ ప్రపంచంలో అలాంటివి ఏమీ కనబడటం లేదు. దీని వలన జీవాత్మలకు వ్యాపకమును చెప్పుట యుక్తికి ప్రమాణమునకు విరుద్ధము అని సిద్ధమైనది. అందుకని జీవాత్మ వ్యాపకం అని చెప్పడం యుక్తికి ప్రమాణానికి విరుద్ధంగా ఉన్నాయి. మరియు నిరవయవములకు పరమాణువులకు సంయోగము కలదని సవయవములకే సంయోగము కలుగును అని చెప్పబడినందున మరియు యుక్తికి ప్రమాణమునకు సరిపడనందున పరమాణువులందు నుండి కూడా జగదుత్పత్తి కాజాలదు. అవయవాలతో ఉన్నదానికే సంయోగం వియోగం ఉంటాయి. కానీ ఏ అవయవం లేనటువంటి ఆ పరమాణు సంయోగ వియోగులు ఉండవు అని అంటున్నారు. అందుకని ఆ శాస్త్రాన్ని అలా ఖండించారు. కానీ పరమాణువులు కూడా సంయోగ వియోగాలు చెందుతాయంటే మరి వాళ్ళ సంయోగం వేరేమో. ఈ కారణముల వలన వివేకవంతులకు నైయాయికుల మతము విడిచిపెట్టదగినదిగా ఉన్నది. అదే వివేకంతో ఆలోచిస్తే నైయాయికుల మార్గానికి మనం ఈ మిగతా మార్గానికి తేడాలు చాలా ఉన్నాయి. అది కరెక్ట్ కాదు అని విడిచిపెట్టాలి అని అనిపిస్తుంది. నెక్స్ట్ పేరా అండి. ఇదే విధముగా కర్మనిష్టాపరుల మతమునందును లక్ష్మి నైయాయిక మతము అంటే ఏంటి? గౌతమ బుద్ధుడిని ఫాలో అయిన వాళ్ళని నైయాయికులు అంటున్నారని చెప్తున్నారు. అంటే గౌతమాది బుద్ధుడు అని కదా చెప్పలేదు. బుద్ధుడు అనలేదు, మరి గౌతమ అనగానే నేను బుద్ధుడనే అనుకున్నాను. అదే వాళ్ళని ఫాలో అయిన వాళ్ళని నైయాయికులు అంటున్నారు. వాళ్ళు ఇదిగో వాళ్ళు ఇది ఏం చెప్తున్నారు, ఎలా ఖండిస్తున్నారు చెప్పారు కదా. వాళ్ళు అలా చెప్తే వాళ్ళ మతం ఇలా ఉంటే ఇలా ఖండిస్తున్నారు. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఒక మతం పాటించింది, ఒక జ్ఞానులు సన్యాసులు యోగులు ఒకరి మతం ఒకరు అంగీకరించారు అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నారు. అలాగే బ్రహ్మకుమారి వాళ్ళు ఏం చెప్తారు, చీమలో నక్కలో పరమాత్మ తత్వం లేదంటారు. అంటే మరి మనం ఏం చెప్తాం, పిపీలికాది పర్యంతము పరమాణువుల్లో కూడా ఉన్నది పరమాత్మ తత్వం అని సనాతన ధర్మం చెప్తుంది. బ్రహ్మకుమారి వాళ్ళు అలా ఒప్పుకోరు. నీచమైన జంతువుల్లో కుక్కలో వాళ్ళ దృష్టిలో కుక్క నీచం, అందుకని అలాంటి నీచ జంతువుల్లో పరమాత్ముడు ఉండడు అని వాళ్ళు చెప్తారు. రకరకాలన్నమాట. అందుకే మనం ఇవన్నీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అదే చెప్పారు కదా, ఆ కన్ఫ్యూజన్ తట్టుకోలేక అసలు ఆత్మతత్వంలోకే వెళ్ళడం మంచిది. ఇదే విధముగా కర్మనిష్టాపరుల మతమునందును నానా ప్రకారములకు జగడములు ఉండుట వలన వివేకవంతుడు దాని ఎందును ఆసక్తి నెడగదు. ఆసక్తి నెడగదు చూసారా, తెలుగైనా కొన్ని పదాలను అర్థం అండి. ఆసక్తిని నెడగదు అనా అంటే వివేకవంతుడు వాటిలో ఆసక్తి కలిగి ఉండడు. కర్మకులు హోమాదులే ముఖ్యమని ఉన్నారు. కర్మఠులు
హోమాదులు ముఖ్యమని తెలుస్తున్నారు కర్మని. మరికొందరు మంత్రోపాధులే ప్రధానములని తలంచుచూ ఉన్నారు. మరి కొంతమంది మంత్రం వల్లే దైవాపాసన చేయగలం, మరొక దాని వల్ల అవ్వదని వాళ్ళు తెలుస్తుంటారు. ఇంకొందరు కృష్ణ చాంద్రాయణాది వ్రతములు చేయటియే ధర్మము అని అనుకుంటూ ఉన్నారు. అది దృశ్య చాంద్రాయణాది అంటే చాంద్రాయణాది వ్రతాలు అంటే చంద్రుడు ఉదయిస్తున్న నుంచి అస్తమయం వరకు అయ్యే వరకు ఏదో ఇంత ఒక కడి తినాలి, 2 కళ్ళు తినాలి, ఇలాంటి ఏవో వ్రతాలన్నీ కొందరు చేస్తుంటారు. కొందరు కృత్యాలేమో మరి కృత్య చాంద్రాయణ. అవునండి, కృత్యే. కొందరు మూర్తి పూజలను, కొందరు యజ్ఞాదులందు పశువధలను, తీర్థాటనలను, పశువధలను. అది అంటే చూసారు కదా ఎన్ని రకాలుగా ఉన్నాయో. కొందరు ఏంటంటే యజ్ఞాలు చేసి అందులో పశువుల్ని చంపడం, తీర్థయాత్రలు చేయడం, తీర్థాటనములను ప్రధానములని తలచుచూ ఉన్నారు. ఇవన్నీ అవసరమని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే కొంతమంది దృష్టిలో అవి చాలా ముఖ్యం, అవి చేస్తేనే గాని వాళ్ళకి ముక్తి రాదు. కొంతమందికి ఇది ముఖ్యం, యజ్ఞ యాగాదులు చేయకపోతే ముక్తి రాదు అని కొందరు అంటారు. కొందరు విగ్రహారాధన చేస్తేనే గాని అవదంటారు. కొంతమంది ఏమంటారు, ఇలాంటి అంటే కర్మ మంత్రజపం అలాంటివి చేయకపోతే ముక్తే రాదంటారు. ఇలాగా రకరకాలైనటువంటి మతములు రకరకాలుగా చెప్తున్నాయి. ఇట్లు ఈ కర్మజాలము ఒక మనుష్యుడు దినమునకు ఒక కర్మ చొప్పున తన జీవితం అంతయు చేసినా సమాప్తము కానంతటి గొప్పదే ఉన్నది. అదేండి, దినముకు ఒక కర్మ చొప్పున జీవితం అంతా చేసినా సరే ఇన్ని రకాల కర్మజాలాలు ఉన్నాయి. ఒక్కొక్కరి కర్మజాలం ఒక్కొక్క రకంగా చెప్తూనే ఉంటుంది. అలా చేస్తుంటే ఎన్నాళ్ళైనా అవి సమాప్తం కావు. మరియు ఘటీ యంత్రము వలె మళ్ళీ చదువుతానండి. అవసరం లేదు. గతే యంత్రం ఏమిటి? గజే యంత్రమా గతే యంత్రమా ఏంటి? మరియు ఘటీ యంత్రం వలె. నాకు మళ్ళీ వినబడలేదండి, ఇందాకలే వినబడి. ఘటీ యంత్రము వలె. తాక్ ఏకారమా? గుడి దీర్ఘము. గతి యంత్రం. ఓకే. ఘటీ యంత్రము వలె వినబడి క్రిందకి మీదకి తిరుగుటకు అనగా స్వర్గ నరకములకు హేతువైన కర్మరూపజాలమై ఉన్నది. అంతేనా? ఈ పురుషాపండి అంతే. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో మంచి పని గతి యంత్రం అంటే ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో, గతి అంటే తిరగడం, మార్గం అంటే గతి అంటే మూమెంట్ అన్నమాట. అది ఎలా తిరుగుతూ ఉంటుందో అలాగా వాళ్ళు స్వర్గానికి నరకానికి తిరుగుతూ ఉంటారు. అంటే మంచి పనులు చేయడం, స్వర్గానికి వెళ్ళడం, మళ్ళీ చెడ్డ పనులు నరకానికి వెళ్ళడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ స్వర్గానికి నరకానికి, ఇదే పనిగా కొంతమంది. ఈ విషయమే శాస్త్రం ఇట్లు చెప్పుచున్నది. జీవుడు కర్మ వలన బంధము, ఆత్మ విద్య వలన మోక్షమును పొందుచూ ఉన్నాడు. ఇందువలన
వివేకియగు ఆత్మజ్ఞాన కర్మఠుడు ఎందువలన వివేకియగు ఆత్మజ్ఞాన కర్మఠుడు కానల్లుడు కానల్లుడు ఇందువలన వివేకియగు ఆత్మజ్ఞాన కర్మఠుడు కానల్లుడు. అంటే కర్మల వలన ఆయన బంధం పొందుతున్నాడు. తర్వాత మళ్ళీ చదవండి ఆ వాక్యం. జీవుడు కర్మ వలన బంధమును ఆత్మవిద్య వలన మోక్షమును పొందుచూ ఉన్నాడు. అది ఆత్మవిద్య వల్ల మోక్షాన్ని పొందుతున్నాడు. ఇందువలన వివేకియగు ఆత్మజ్ఞాన కర్మఠుడు కానల్లుడు. అందుకని వివేకి ఆత్మజ్ఞాన కర్మఠుడు అవడు ఆయన. అంటే ఆత్మజ్ఞాన కర్మం చేసేవాడు అవడు అనమాట. ఎవడు? జీవుడు. కర్మలు చేస్తూ ఆయన అజ్ఞాన బంధంలోని ఆత్మజ్ఞానం వల్ల మోక్షాన్ని పొందుతున్నాడు. అయితే జీవుడైన వాడు ఆత్మజ్ఞాన కర్మఠుడు అంటే కర్మలు చేసిన వాడు అవడు. ఆత్మనిష్ట ఎందే మగ్నుడగుచూ ఉన్నాడు. ఎవడైతే ఆత్మజ్ఞానం అనేది సంపాదిస్తున్నాడో అతను ఆత్మనిష్టంలోనే ఉండిపోతాడు. జైమిన్యాచార్యుల యొక్క మతము కూడా శృతి విరుద్ధమై ఉన్నది. జైమిని అనే ఆచార్యుడు ఆయన మతం కూడా శృతి అంటే వేదానికి విరుద్ధంగా ఉంది. ఎందుకు అనగా జైమిని ఆత్మ జడచేతన ఉభయరూపమని తలంచుచూ ఉన్నాడు. మరియు జనచేతన ఉభయ రూపమా? జడచేతన జడ చేతనము జడము చేతనం రెండు రూపాలు ఆత్మకున్నాయని ఆయన తెలుస్తున్నాడు. మరియు స్వర్గప్రాప్తినే మోక్షము అని తలంచుచూ ఉన్నాడు. ఏం ప్రాప్తిని నాకు వినబడలేదు. మళ్ళీ స్వర్గప్రాప్తిని స్వర్గప్రాప్తే మోక్షం అని తెలుస్తున్నట్టు వాళ్ళు. ఒకే పదార్థము జడచేతనో భయాత్మకమై ఉండజాలదు. అది దాన్ని ఖండిస్తున్నారు. ఒక సిద్ధాంతం ఇది అని చెప్పి ఒకే పదార్థం జడంతోటి చైతన్యంతో కలిసి ఉండదు. ఎందుకు అనగా ఈ విషయమే ప్రమాణమేమీ కనబడుట లేదు. దీనికి ప్రమాణం ఏమీ లేదు. మరియు చేతనము నిర్వయవము జడము సావయవము అనిత్యమునై ఉన్నది. జడము తర్వాత శ్రావయము ఏంటండి? అది జడము సావయవమును మళ్ళీ చదవండి. చేతనము నిరవయవము చైతన్యము నిరవయవము జడము అవయవము అంటే అవయవాలతో కూడి అనిత్యమునై ఉన్నది. అనిత్యమును శీతోష్ణములెట్లు పరస్పర విరుద్ధములో అట్లే జడ చైతన్యము కూడా విరుద్ధములు. మరియు జడ చైతన్యములు శీతోష్ణాలు లాగా విరోధం, ఒకదానికొకటి విరుద్ధ గుణములు అన్నమాట. జడం ఒకటైతే చైతన్యం వేరే గుణం, విరోధ గుణములు ఒక దగ్గర ఉండవు అని చెప్తున్నారు. మరియు ఆత్మ ఉభయ రూపాత్మకమైనది అని స్వర్గమే మోక్షమని వేదమునందు ఎక్కడా కూడా వ్రాయబడి ఉండలేదు. ఆత్మ మొదట ఏం చదివారో అది అర్థం కాలేదు. ఆత్మ ఉభయ రూపాత్మకమైనదనియు అది
ఉభయం అంటే రెండు రకాలుగా ఉందన్నారు కదా జడ చైతన్యంగా, అది ఎక్కడా కూడా వేదముల్లో రాయబడి లేదు. ఈ ప్రపంచంలో కర్మఠుల వలన పొందబడిన ఫలము నరకాదులను కలిగించి మరల ఎట్లు నశించుచూ ఉన్నదో అట్లే పుణ్యకర్మల వలన కలిగిన ఫలము స్వర్గమును పొందించి మరల నశించుచూ ఉన్నది అని శృతి చెప్పుచూ ఉన్నది. అది అంటే కర్మఠుల యొక్క కర్మ చేయడం వల్ల నరకం, భౌమ్య కర్మలు అంటే మంచి కర్మలు చేయడం వల్ల స్వర్గము కలిసి అంటే ప్రాప్తిస్తున్నాయి. ఆ స్వర్గ సుఖాలు వాళ్ళు అనుభవించేస్తే, ఈ నరక బాధలు అనుభవించేస్తే కర్మ నశిస్తోంది అని మన వేదం చెప్తోందా? అవునండి. శృతి ఈ శృతి వాక్యముల వలన స్వర్గము యొక్క అనిత్యత సిద్ధమైనది. స్వర్గం యొక్క అనిశ్చితత్వం, అనిత్యత, నిత్యం కాదు. స్వర్గ సుఖం నిత్యంగా ఉండదు. స్వర్గ సుఖాలు అనుభవించాక మళ్ళీ కిందకు వచ్చేస్తాం కదా, అంటే పుణ్యాది కర్మలు అయిపోయాక. అందువల్ల స్వర్గ సుఖం నిత్యంగా శాశ్వతంగా ఉండేది కాదని తెలిసింది. అలాగే నరక సుఖం కూడా నరక దుఃఖం కూడా శాశ్వతం కాదు. చదవండి. ఎప్పుడు స్వర్గమే అనిత్యమో అప్పుడు మోక్షము కూడా అనిత్యము కావాల్సి వచ్చును. అది అంటే వాళ్ళు స్వర్గమే పొందుతారు అంటారు, మోక్షం పొందుతారు అంటలేదు. స్వర్గం అనిత్యం అంటే మరి మోక్షం అనిత్యమనే అర్థమైంది. అంటే అదే శాశ్వత, అసలు అది శాశ్వత పదం కాదని చెప్తున్నారు. ఇందువలన జైమిని మతమును ఆత్మజ్ఞాన నిష్ట కలవారు త్యజింపవలసి ఉన్నది. అది ఆత్మజ్ఞాన నిష్ట ఉన్న వాళ్ళు జైమిని మతాన్ని కూడా వదిలేయాలి. ఈ పేరా ఇక్కడికి పూర్తయింది. నెక్స్ట్ శ్లోకం. అంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే కొంచెం మనకి ఎరుక కలిగిస్తున్నారు. భిన్నమైన మతాలు ఉన్నాయి, భిన్నమైన విధాలుగా అంటే యోగులు, జ్ఞానులన్నీ, అదే సన్యాసులు, వీళ్ళందరూ రకరకాలైనటువంటి ఒకరి మతాన్ని ఒకరు అంగీకరించారు. అంటే ఆ గౌతమాది వాళ్ళ మతం చెప్పారు, వైయాయకులు అంటున్నారు వాళ్ళని, అని అనుసరించే వాళ్ళని. జైమిని యొక్క చెప్పిన మతంలో ఉన్నటువంటి విరుద్ధ భావాలను కూడా మనకి బోధపరుస్తున్నారు. అంటే ఒకసారి మనకు కొంచెం జ్ఞానం కలిగిస్తున్నారు. రకరకాల మతాలు ఇలా ఉంటాయి, ఒకరి మతం ఒకరు అంగీకరించరు, ఏ మతం అయినా అనుసరిద్దాం అంటే, ఎన్ని మతాలు ఉన్నాయంటే రోజుకో మతం చొప్పున అనుసరించినా మనకి సంవత్సర కాలం పాటు అది చాలవు అనమాట. అందుకని ఇది బోధపరుస్తూ ఆత్మనిష్ఠులైన వాళ్ళు, ఆత్మతత్వాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఇవన్నీ వదిలేసి దానిలోనే ఆసక్తి కలిగి ఉంటారు అని ఇందాకలు చెప్పారు. అయితే ఇక్కడ మనకు కొంచెం పరిచయం చేస్తున్నారు, ఇతర మతాలు ఎలా ఉంటాయి, వాళ్ళని ఎందుకు మనం ఖండిస్తున్నాము, శృతి వాక్యాలకు ప్రమాణంగా అవి లేవు అని మనకి పరిచయం కలిగించేది ఈ ఇందాకలు చెప్పిన వాటన్నిటిలో. అంటే ఆ వాక్యం చెప్పేసి వదిలేయడమే కాకుండా ఆ మతం చెప్పినది ఏంటి, ఎందుకు మనం అంగీకరించట్లేదు, ఆ విషయాలన్నీ మనకి బోధపరిచారు. ఇది ఇక్కడితో అయిపోయింది అనుకుంటాను. సమయం కూడా అయిపోయింది కనుక అందరికీ నమస్కారం. ముగించేద్దాం. నమస్తే.